गणेश जय गणेश रक्षमा చక్కటి గాంధీరాగీతంతో పడిన ప్రగతికి ఆశీస్సులు తెలియపరుస్తున్నాను. ఇక అయ్యా నీకు రాహుల్కి మధ్యలో నేను ఉన్నాను. కథ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సభాయే నమః. కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమణి. ఇది సంస్కృతంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్పినటువంటి కవులు చెప్పినటువంటి శ్లోకము. మనం తెలుగులో స్వచ్ఛంగా చెప్పుకోవాలంటే మన కవులు రాశారు. చేత వెన్న ముద్ద చెంగల్వపూదండ బంగరు మొలత్రాడు పట్టుదట్టి సందెట తాయతులును సరిమువ్వ గజ్జెలు చిన్ని కృష్ణ బాలకృష్ణ నిన్ను చేరి కొలతూ. చిన్నతనంలో మనం ప్రార్థన చేసుకునేటటువంటి పద్యం పాఠశాలకు వెళ్ళినప్పుడు ఈ ప్రార్థన మన చేత చేయించేవారు. కృష్ణుడు శ్రీమన్నారాయణ అంశ, శ్రీమన్నారాయణ అవతారం. మనకి దశావతారములలో మానవ పరిణామ క్రమాన్ని పరిశీలన చేసేటటువంటి శాస్త్రజ్ఞుల మాదిరిగా మనం ఒక పరిశీలన చేస్తే మత్స్యావతారము పూర్తిగా నీటిలోనే ఉండగలదు, బయటికి రాలేదు, బయట వస్తే జీవించలేదు. కూర్మావతారము నీటిలో బాగా ఎక్కువగా ఉంటుంది, నేల మీద కూడా ఉండగలదు. ఇంకొంచెం పరిణామం చెందినట్లయితే వరహావతారము అటు మనిషి కాదు, ఇటు సింహము కాదు, నృసింహావతారము. వామనావతారం కొద్దిగా మరగుజ్జు కొట్టివాడు వామనుడు, ప్రీమెచ్యూర్. ఇంకా కొంచెం డెవలప్మెంట్ వచ్చినది పరశురాముడు. కొంచెం క్రూరంగా ఉండేవాడు, ఆటవికంగా ఉండేవాడు. ఆయనకు ఒక గండ్రగొడ్డలు ఉండేదట, అది పట్టుకుని పొగలు కూడా కొట్టుకొచ్చేవాడట ఆయన. తర్వాత ఇంకొంచెం పరివర్తన చెందితే రామావతారము. రాముడు నేను భగవంతుణ్ణి అని ఎవరితోటి చెప్పలేదు, నేను భగవంతుణ్ణి అని ఆయనే అనుకోలేదు. ఒక సామాన్య మానవుడుగా జీవించాడు. భార్య పోతే చాలా బాధపడ్డాడు, ఏడిచాడు, వలవలా ఏడిచాడు ఆయన. అనుక్షణము బాధపడుతుంటే లక్ష్మణుడు ఓదార్చవలసి వచ్చేది. ఇక కృష్ణావతారం సంపూర్ణావతారం. ఇది ఎన్నోసార్లు చెప్పాడు, అర్జునుడితో చెప్పాడు, నేను భగవంతుణ్ణి, నన్ను నమ్ముకున్నట్లయితే నేను వారి రక్షణ నేను చూస్తాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నా మీద భారం ఉంచండి అయ్యా, చాలు, మీ యొక్క రక్షణ నేను చేసుకుంటాను. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కళేవరం. మీరు అంత్యకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తూ నన్నే మనస్సులో నిలుపుకుంటూ ఉంటారో వారి యొక్క రక్షణ నేను స్వీకరిస్తానయ్యా అన్నాడు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీమన్నారాయణుడు అదే చెప్పాడు గజేంద్ర మోక్షణ ఘట్టంలో గజరాజుతోటి అంత్యకాలం అంతంలో చెప్పాడు. ఏ మాం స్తువంత్యనేనాంగా, ఇది వ్యాస మహర్షి చెప్పినటువంటి వాక్యం. ఏ మాం స్తువంత్యనేనాంగా ప్రతిబుధ్య నిశాత్యయే తేషాం ప్రాణాత్యయే చాహం దదామి విపులాం గతిం. ఎవరైతే అనుదినము కూడా నన్ను స్మరిస్తూ నీవు చేసినటువంటి స్తుతిని చేస్తారో వారి అంత్య ప్రయాణ కాలంలో నాదైన స్థితిని కలిగిస్తానయ్యా. ఏ విధమైనటువంటి శ్రమ లేకుండా అంతిమంగా మోక్షం ఇస్తాను, నాలో లీనం చేసుకుంటాను, నా లోకంలో అతనికి అవకాశం ఇస్తాను. ఇంతకంటే హామీ ఎవరిస్తారు? మనం చేయవలసింది ఒకటే, భగవంతుని నమ్మడం, భగవంతుని యందు భక్తి కలిగి ఉండటము. మనకి భగవంతుని యందు భక్తి ఎప్పుడు కలుగుతుందంటే ఇంకా ఆఖరి జన్మలో కలుగుతుంది. ఇంకా కొన్ని జన్మలు ఎత్తవలసి ఉన్నట్లయితే మనకి ఇంకా మోక్షం దూరంగా ఉన్నట్లయితే అంత తొందరగా భగవద్భక్తి కలగదు. భగవద్భక్తి కలిగింది, భగవంతుని యందు మనం భక్తులమే ఉన్నాము అంటే దగ్గరవుతోంది మోక్షం. ఇంకా మోక్షం కోసం బాధపడవలసిన పని ఉంది, ఆలోచించవలసిన పని ఉంది. భక్తితో భగవంతుడిని ప్రార్థన చేసినట్లయితే ఆయనే చూసుకుంటానని చెప్పారు కదా. మనకి పురాణములలోకెల్లా రాజము, పురాణ రాజము శ్రీమద్ భాగవతం. ఈ భాగవతం వ్యాస మహర్షి సంస్కృతంలో రచించినటువంటిది. తెలుగులో పోతన్న గారు ఆంధ్రీకరణ చేసి ఉన్నారు. భాగవతం అంతా శ్రీమన్నారాయణుని లీలలే, శ్రీకృష్ణుని లీలలే, శ్రీకృష్ణ పరమాత్మను గురించి వర్ణించేవి. భాగవతంలో పదవ స్కంధం దశమ స్కంధంలో మొత్తం శ్రీకృష్ణుని యొక్క వృత్తాంతమే, శ్రీకృష్ణుని యొక్క లీలలే, శ్రీకృష్ణుని యొక్క లీలా విశేషములే. అవి భాగవతాన్ని నిత్యము పఠించేవారట. ఉద్ధవుడని కృష్ణ భక్తుడు, వరుసకి తమ్ముడు అవుతాడు. ఆయన అడిగాక, మహాత్మా, మీరికి అవతార పరిసమాప్తి చేయబోతున్నారు, కలియుగంలో మానవుల పరిస్థితి ఏమిటి అని అడిగారు. అడిగితే తన యొక్క శక్తినంతా కూడా భాగవతంలో నిక్షిప్తం చేశారట ఆయన. అందుచేత భాగవతాన్ని నిత్యము ఇంట్లో పెట్టి పూజించుకునేవారు. పుస్తకాల అలమారులో కాకుండా నిత్యము పూజించుకునేటటువంటి వారు, నిత్యము పఠనము చేసి పారాయణం చేసేటటువంటి వారు ఎందరో ఉండేవారు మన తెలుగు వారిలో. అది మన అదృష్టం. మనం కూడా అంత కాకపోయినా కొంతవరకు ఒక అడుగు మనం వేయగలిగినట్లయితే ధన్యులం. మత్స్యః కూర్మవరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ బుద్ధః కలికిరేవ చ. ఈ శ్లోకంలో కృష్ణుడి పేరు చెప్పలేదు, కృష్ణుడి పేరు చెప్పబడలేదు. రామో రామశ్చ పరశురాముడు, రఘురాముడు, బలరాముడు. ఎందుకు చెప్పలేదంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే కృష్ణుడు. కృష్ణుడే ఈ దశావతారములు ధరించినటువంటి వాడు. ఆయన గోలోకంలో ఉంటాడట. శ్రీకృష్ణుడు రాధతో కూడి విహరిస్తూ ఉంటాడట. అక్కడ రాధాకృష్ణులే ఆది దంపతులట. రాధ నుంచే స్త్రీ దేవతలంతా వచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు కృష్ణుడి నుంచి వచ్చారు. శ్రీకృష్ణుని యొక్క లీలా విశేషములను ఆ విధంగా చెప్పారు. ఇక పోతన గారు భాగవత రచన చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్తూ అద్వైత తత్వాన్ని చెప్పారు. కృష్ణుడికి పరమేశ్వరుడికి తేడా లేదు, భేదమే లేదు, ఇద్దరూ ఒకటే అన్న భావన. ఒకసారి బాలకృష్ణుడు దశమస్కంధంలో వస్తుంది. దశమస్కంధంలో అన్ని శ్రీకృష్ణుని యొక్క లీలలే అని చెప్పుకున్నాం కదా. బాల్య లీలలు. శ్రీకృష్ణుడికి వాళ్ళ అమ్మ
శుభ్రంగా స్నానం చేయించింది, బొట్టు పెట్టింది, ఓసారి చెరిపేసుకున్నాడు. అదిగో మళ్ళీ అంది ఆవిడ నవ్వుకుంటూ, కోపాన్ని, దొంగ కోపాన్ని ప్రదర్శిస్తూ మళ్ళీ పెట్టింది పాపం. ఒంటి నిండా మంచి సువాసనలు వెదజల్లే సుగంధ ద్రవ్యాలు పూసి మంచి దట్టి ఒకటి కట్టింది, చిన్న పంచిని గోచీలాగా పెట్టి కట్టింది, పట్టు పంచి. మెడలో మాలలు వేసిందట. వీధిలో ఆడుకుందుకు వెళ్ళాడు. గ్రామం, పల్లెటూరు, మట్టి రోడ్లు, చెట్టు కింద ఆడుకుంటున్నాడు. ఆవిడ వంట పనిలోకి, ఇంటి పనిలోకి ఆవిడ వెళ్ళింది. ఒంటి నిండా బూడిద రాసేసుకున్నాడట. చిరునవ్వు నవ్వుతూ ఆడుకుంటున్నాడట. పరమేశ్వరుడు వచ్చి చూసి వెళ్ళాడంట. పరమేశ్వరుడు శ్రీకృష్ణుని దర్శించి నమస్కారం చేసుకున్నాడంట. అక్కడ పోతన్న గారు పరమేశ్వరుడు వచ్చి చూశాడో లేదో, శ్రీకృష్ణ పరమాత్మకి పరమేశ్వరుడు నేను ఒకటే అనేటటువంటి భావన ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక చక్కటి పద్యం రాశారు. శ్రీకృష్ణుడికి శివునికి అభేదం, అద్వైత తత్వం. తనుగున అంటిన ధరణీ పరాగంబు పూసిన నెరిభూతి పూతగాగా. ఒంటి నిండా దుమ్ము రాసుకుంటే పరమేశ్వరుడు రాసుకున్న బూడిదలాగా ఉన్నదట. పరమేశ్వరుడు ఒంటి నిండా బూడిద రాసుకుంటాడు. ఆయన మామూలు బూడిద కాదు, అది విభూతి, రాష్ట్రంలో ఉండే విభూతి పూసుకుంటాడట. అలా ఉన్నాడట. శివునికి నాకు ఏ విధమైనటువంటి భేదము లేదనేటటువంటి భావనతోటి ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటి కాని తునుకగాగా. వాళ్ళమ్మ చక్కగా ఒక ముత్యాలహారాన్ని 4-5 పెటలుగా వేసి తలలో సెగలాగా జుట్టుని చుట్టి అక్కడ పెట్టిందట. అది ఎలా ఉన్నదంటే శివుని తలపై ఉన్నటువంటి చంద్రవంకలాగా, విడియనాటి చంద్రవంకలాగా ఉన్నదట. ఫాలభాగంబుపై పరపు కావిరి బొట్టు కాముని గెలిచిన కన్ను కాగా. శివుడికి 3వ కన్ను ఉంటుంది, త్రినేత్రుడు ఆయన. వీళ్ళమ్మ బొట్టు చెరుపుకున్నాడు కదూ, మళ్ళీ పెట్టింది ఆవిడ, పెద్ద బొట్టు అయింది అది. అప్పుడు అందంగానే ఉన్నాడట, అలాగే ఉన్నాడు. ఈ బొట్టు మన్మధుని గెలిచినటువంటి ఫాలనేత్రంలాగా భాసిస్తూ ఉన్నదట. కంఠమాలికలోని ఘన నీలరత్నంబు కమనీయమగు మెడకప్పుగాగా. ఒక హారాన్ని మెడలో వేసి ఆ హారంలో మణులున్నాయి. మధ్యలో ఒక నీలవర్ణంలో ఉన్నటువంటి ఒక పెద్ద మణి ఉన్నది, నీలమణి. అది ఎలా ఉన్నది అంటే శివుని కంఠంలో ఉన్నటువంటి గరళకంఠుడు ఆయన, విషం, కాలకోట విషం అట్లా ఉన్నదట. హారవల్లులు ఉరగ హారవల్లులు కాగా లీల ప్రౌఢ బాలకుండు శివుని భంగి ఒప్పే శివునకు తనకును వేరులేమి తెల్ప వెలయునట్లు. వాళ్ళ అమ్మ మెడలో దండలు వేసింది, 3-4 మాలలు. ఇవన్నీ శివుని మెడలో ఉన్నటువంటి పాములలాగా ఉన్నాయట, ఉరగవల్లుల హారములలాగా. శివునికి నాకు ఏ విధమైనటువంటి భేదము లేదు అని చెప్పేటట్లుగా శ్రీకృష్ణుడు ఒప్పుతున్నాడు అని అద్వైత తత్వాన్ని ప్రతిపాదించినటువంటి పోతన్న గారు తెలియజేసే పద్యం ఇది. పోతన్న గారు ప్రారంభంలో శివభక్తుడు, మహాశివభక్తుడు. ముందుగా భోగిని దండకము అని చిన్న దండకం రాసి రాజుగారికో జమీందారు గారికో ఇచ్చి ధనం సంపాదించాడు ఆయన బాల్యంలో. తరువాత వీరభద్ర విజయము అని రాశాడు. కొంచెం పెద్దవాడైన తర్వాత నారాయణ శతకము అని రాశాడు, శ్రీమన్నారాయణుడికి సంబంధించినటువంటి లీలము. వృద్ధాప్యం వచ్చిన తరువాత భాగవత రచన గావించారు, జన్మ ధన్యత గావించుకున్నారు, శ్రీరాముడికి అంకితం ఇచ్చారు, శ్రీరాముడికే అంకితం ఇచ్చారు. రాజులు ప్రయత్నం చేసినా కూడా వారికి ఇవ్వకుండా ప్రతి స్కంధంలోనూ కూడా ఆయన శ్రీరాముడికి అంకితం చేస్తున్నట్లుగా, శ్రీరాముడిని స్మరిస్తూ ఉన్నట్లుగా, తలస్తూ ఉన్నట్లుగా శ్రీరాముడి మీద ఒక పద్యం చెప్పి ఆయన వర్ణించిందంతా శ్రీకృష్ణుని యొక్క లీలలే. మళ్ళా
ఆయన ఒక గ్రహణ కాలంలో నదీ తీరానికి వెళ్ళి కూర్చుని శివనామం జపిస్తూ ఉంటే శివ పంచాక్షరి శ్రీరాముడు ప్రత్యక్షమయ్యాడు. నాకు అంకితం ఇవ్వయ్యా, నా కథ రాయి, నా పేరు మీదుగా కథని రాయవయ్యా, భాగవతాన్ని తెనిగించవయ్యా అని చెబితే శ్రీకృష్ణుడికి అంకితం ఇచ్చాడు. ఈయన శ్రీకృష్ణుని లీలలే రాశాడు. దశమ స్కంధంలో శ్రీకృష్ణ పరమాత్మని గురించి వర్ణించాడు. చాలా మనస్సుని లగ్నం చేసి తృప్తిగా ఎంత ఆనందపడి ఉంటాడో ఆయన ఆ రోజున. శ్రీకంఠ చాపఖండన పాకాది ప్రముఖ వినుత భండన కాకుత్సవంశమండన రాకేందు యశో విశాల రామకృపాల. శ్రీరామచంద్ర, పరమశివుని యొక్క విల్లును విరిచినటువంటి వాడవయ్యా నువ్వు. ఇంద్రుడు మొదలగు దేవతలు పొగిడేటట్టుగా మెచ్చుకునేటట్టుగా యుద్ధము చేయగల సమర్థత కలవాడవయ్యా. కాకుత్స వంశానికి అలంకారప్రాయమైన వాడవయ్యా శ్రీరామచంద్ర. పౌర్ణమి నాటి చంద్రుని వంటి కాంతి ప్రకాశము కలిగినటువంటి, అందము కలిగినటువంటి, ముఖము కలిగినటువంటి రామచంద్ర ప్రభు, నేను చెప్పబోయేటటువంటి ఈ దశమస్కంధాన్ని వినవయ్యా, ఆలకించవయ్యా అని చెబుతున్న దశమస్కంధంలో మనకి శ్రీకృష్ణుని యొక్క జననము, శ్రీకృష్ణుని యొక్క బాల్యలీలలు, కంసుని వధించడము మొదలుగా కలిగినటువంటి ఘట్టములు ఉన్నాయి. పాండవులకు సహకారం చేసి మహాభారత యుద్ధాన్ని నడిపించాడు ఆయన. కృష్ణ నిర్యాణము ఇంతవరకు కూడా దశమస్కంధంలో ఉంటుంది. అందులో మధ్యలో మనకి చక్కని ఘట్టము రుక్మిణీ కళ్యాణం అనేటటువంటి ఘట్టము, శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్నటువంటి ఘట్టము. శ్రీకృష్ణుడు రుక్మిణిని రాక్షస వివాహం చేసుకున్నాడట. రాక్షస వివాహం చూద్దాము. శ్రీకృష్ణ పరమాత్మ కుండిన నగరానికి వెళ్ళి భీష్మకుని కుమార్తె అయినటువంటి రుక్మిణిని తీసుకువచ్చాడు, వివాహం చేసుకున్నాడు. ఆ ఘట్టమే మనం చూడబోయేటటువంటి శ్రీకృష్ణ కళ్యాణం అనే కంటే రుక్మిణీ కళ్యాణం. ఎందుచేతనంటే ఈ రుక్మిణీ కళ్యాణాన్ని పారాయణ చేసినట్లయితే ఇప్పుడు వచ్చే ఈ మండల దీక్షలని, మండలము 40 రోజులు 41వ రోజు వరకు చదవాలి అని పెద్దలు అలా ఏం చెప్పలేదు. చదువుతూ ఉండడమే. ఆడపిల్ల రుక్మిణీ కళ్యాణం చదువుతూ ఉంటే వివాహం అవుతుంది, అంతేకాదు మంచి వరుడు వస్తాడు అనే నమ్మికతోటి మా చిన్నతనంలో ఆడపిల్లలందరూ కూడా విధిగా చదివేవారు రుక్మిణీ కళ్యాణ సన్నివేశాన్ని, కళ్యాణ ఘట్టాన్ని. ఇది ఆనందించేవారు, చక్కగా వివాహం చేసుకున్నారు. చాలా సంతోషం. లంక సుబ్బరాయ శాస్త్రి గారి మనవరాళ్ళిద్దరికి వివాహం జరగబోతోంది. ఈ సందర్భంగా ఇక్కడ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని చెప్పినట్లయితే బాగుంటుందనే భావన కలగడం, నేను అంగీకరించడం, ఈరోజు ఇక్కడికి వచ్చి చెప్పడం. ఇక్కడ నాకు ఇది మరొక పరీక్షది. ఏ ఉపన్యాసమైనా పరీక్షే, పెద్ద పరీక్షలే. ఇది విచిత్రమైన పరీక్ష. బంధువుల సమక్షంలో చెప్పడం, ఎక్కడికో వెళ్ళి నలుగురి మధ్యలోనూ చెప్పడం దాని వేరు. బంధువుల మధ్యలో చెప్పేటప్పుడు కొంచెం అటెన్షన్లో కూర్చోవలసిన పరిస్థితి. భాగవతం తెలిసిన పండితులు, బాగా తెలిసిన పండితులు, సంగీతం బాగా వచ్చిన వారు ఉన్న ఈ సభలో నా శక్తికి మించి ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసిన కొద్దిపాటి అంశాలని నాదైన శైలిలో నాకు వచ్చినంతగా తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. వివాహం కాబోతున్న అమ్మాయిలకి ముందుగా శుభ అభినందనలు తెలియజేస్తూ ప్రారంభిస్తున్నాను. పరీక్షిత్ మహారాజా, ఉన్నావు కదా, ఇంతవరకు భాగవతంలో చెప్పిన ఘట్టాలు వింటూ ఉన్నావు నువ్వు. రైవతుడనే రాజు బలరామునికి బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారము, బ్రహ్మదేవుడి సలహా మేరకు ఆజ్ఞ ప్రకారం తన కుమార్తె అయిన రేవతి అనే కన్యనిచ్చి వివాహం చేశాడయ్యా. ఆ విషయం విన్నావు కదా, గతంలోనే చెప్పాను కదా భాగవతాన్ని నీకు వినిపిస్తూ అని సుఖ మహర్షి చెప్పారు. పరీక్షిత్ మహారాజు చాలా సంతోషించిన వాడై, మహర్షి
సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజు భాగవతం చెప్పాడు. వ్యాస మహర్షి భాగవతాన్ని అంతిమంగా రచించారట. శ్రీమద్ మహాభారతము, అష్టాదశ పురాణములు, ఉపపురాణములు రాసిన తరువాత జీవితం యొక్క చర్మకాలంలో శ్రీమద్ భాగవతం రాశారు. నారదుడు సలహా ఇస్తే భాగవతం రాసిన తృప్తి కలగలేదే, ఆయన శ్రీ మహావిష్ణువు లీలలు వర్ణించలేదే అని నారదుడు రాయమని చెప్తే ఈయన ప్రారంభించి రచన గావించారు. ఆ రచనలో శ్రీకృష్ణ పరమాత్మను వర్ణించారు. రాక్షస వివాహం చేసుకున్నాడు అని చెప్పావు. ఏ విధంగా శ్రీకృష్ణుడు ఒక్కడే ఏ విధంగా వెళ్ళాడు భీష్మపురి రాజధాని అయిన కుండిన నగరానికి, ఏ విధంగా రుక్మిణిని తీసుకొచ్చాడు, ఆ విషయములు నాకు తెలియచేయగలిగినది అదేను కాక మహాత్మా. కళ్యాణాత్మకమైన విష్ణు కథలు ఆకర్ణించుచున్ ముక్త వైకల్యుండు ఎవ్వడు తృప్తుడౌను అవి వినంగా క్రొత్తలౌచుండా. సాకల్యం బెర్పడ భూసురోత్తమా వినంగన్ పల్కవే ఎరుంగన్ పల్కవే. రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాకు మదిలో కౌతూహలం వయ్యడిన్. మహాత్మా, శుభప్రదములైనటువంటి విష్ణువు యొక్క కథలు ఆకర్ణిస్తూ జ్ఞానము భక్తి కలిగి జీవించేటటువంటి భక్తుడు ఎవరైనా సరే ఇక చాలు అని తృప్తి పడేవారు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. మరొక సందర్భంలో చెప్పారు, పశుఘ్నుడు తక్కను ఎవరు కూడా సంతృప్తి చెందరయ్యా. పశుఘ్నుడు ఉండవచ్చు, కసాయివాడు తప్ప అని వామనావతార ఘట్టంలో అడిగాడు పరీక్షిత్ మహారాజు. భాగవతాన్ని రచించి ధన్యత పొందినటువంటి వాడు వ్యాస మహర్షి. భాగవత ముందు మొట్టమొదటిగా కుమారుడు చెప్పాడు ఆయన సుఖ మహర్షికి. 16 సంవత్సరముల ప్రాయములో పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు భాగవతాన్ని. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడా కూడా ఆవు పాలు పితికేటంతటి సమయం మాత్రమే ఉంటారట, అంతకంటే ఎక్కువ ఉండరు. 5 లేదా 6 నిమిషములు అనుకుందాము. ఆ మాత్రం సమయం ఎక్కడైనా ఉన్నట్లయితే అవన్నీ మహా తీర్థరాజములుగా వెలుగొందుతాయట. నైమిసారణ్యంలో చెప్పాడు, పవిత్ర క్షేత్రం నైమిసారణ్యం. ఎందరో మహర్షులు అక్కడ జన్మించి జీవించి ధరించినటువంటి వారు ఉన్నారు. వ్యాస మహర్షి అక్కడనే బదరికాశ్రమంలో ఉండేవారు ఆయన. ఇటువంటి శ్రీ మహావిష్ణువు కథలు విని సంతృప్తి చెందినవాడు ఎవరు ఉండరయ్యా. ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటాయి. ఇంకా వినాలనేటటువంటి కుతూహలం కలుగుతూ ఉంటుంది. అందులో రుక్మిణీ కళ్యాణం ఘట్టమును నాకు తెలియచేయవలసినది అని అడిగారు. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు పట్ట మహిషులు. వీరు కాక నరకాసురుని వధించిన తర్వాత 16,000 మంది స్త్రీలను కన్యలను రక్షిస్తే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు మీకు ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళి జీవించండి అంటే లేదు, మిమ్మల్ని సేవిస్తూ ఉంటామని చెప్పారు వాళ్ళు. వారిని కూడా వివాహం చేసుకున్నారు. ఈ 8 మందిలో రుక్మిణి ప్రథమ భార్య, మొట్టమొదటి వివాహం ఆయనకి. రుక్మిణి సత్యభామ, సత్రాజిత్తు గోద్రావిడ, వినాయక చవితి వ్రతకథలో చూస్తాము. జాంబవతి, జాంబవంతుని కుమార్తె. కాళింది సూర్యుని కుమార్తె అంటారు. యమునా నది. ఆ యమునా నది నుంచి వచ్చినదే కాళింది మడుగు. ఆ కాళింది మడుగులో ఉండేవాడు కాళీయుడు. కాళీయమర్దనం చేసి అతన్ని బయటికి పంపించాడు. ఆ నది నుంచి బయటికి పంపించాడు. గంధమాదన పర్వతం మీదకి వెళ్ళవయ్యా, అక్కడ నువ్వు జీవించవయ్యా, అక్కడ నీకు గరుత్మంతుని యొక్క బాధ ఉండదు అని చెప్పాడు. బహుశా ఆ నాగకన్య అయి ఉండొచ్చు కాళింది. తర్వాత మిత్రవింద స్వయంవరం నుంచి అపహరించి తీసుకొచ్చేశాడు. ఇది రాక్షస వివాహమే. ఇంకా చెప్పాలంటే పైశాచిక వివాహం. బలాత్కారంగా ఆ అమ్మాయికి ఇష్టం ఉందో లేదో కానీ బలవంతంగా తీసుకొచ్చాడు. మరదలు ఈ అమ్మాయి. నగ్నజితి అనే రాజుగారు ఉన్నాడు, కోసల రాజుగారు. ఆయన యొక్క కుమార్తె నగ్నజిత్తి, తర్వాత భద్ర, తర్వాత లక్ష్మణకి ఇంకొక చెల్లెలు ఉంది. వాళ్ళిద్దరూ కవల పిల్లలు, మాద్రి అని. ఆవిడని కూడా వివాహం చేసుకున్నాడంట. వీళ్ళందరూ పట్టమహిషులు. అందులో రుక్మిణి ప్రథమ తాంబూలం ఆవిడదే, ప్రథమ వివాహం ఆవిడదే. రుక్మిణీదేవి కోరి వివాహం చేసుకున్నది. కృష్ణుణ్ణి వచ్చి నన్ను వివాహం చేసుకోవయ్యా అని అడిగి చేసుకున్నది. అదొక విచిత్రమైన సన్నివేశం, ఆ రోజుల్లో జరిగినటువంటి సన్నివేశం.
బలరాముని వివాహం అయిన పిదప ముందు అన్నగారికి వివాహం జరగాలి, అటు తర్వాత తమ్ముడికి జరగాలి. ధర్మసమ్మతం అది. అన్నగారిని పక్కన కూర్చోబెట్టి అన్నయ్య నువ్వు ముందు నేను చేసుకుంటానని తమ్ముడు తొందరపడ్డా కూడా ఈ రోజులకి మనం అవకాశం ఇవ్వము. అన్నగారి వివాహం జరిగింది, కృష్ణుడి వివాహ సన్నివేశం రాబోతున్నది. ఆ కృష్ణుడు గరుత్మంతుడు ఇంద్రుని ఓడించి ఏ విధంగా అయితే అమృతాన్ని సాధించాడో ఆ విధంగా కుండిన నగరానికి వెళ్ళి రాక్షస వివాహ పద్ధతిలో చేసుకుని వచ్చాడయ్యా రుక్మిణిని అని చెప్పి ఆ కథను చెబుతూ ఇంకా అంటున్నాడు పరీక్షిత్ మహారాజు. భూషణములు చెవులకు బుధదోషణములు అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడగమను గుణభాషణములు. గరుత్మంతుడ వాహనముగా కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కథలు వింటూ ఉంటే అవి శుభకరమైనవి, చెవుల పండితులకు సంతోషమును కూర్చేవి, చెవులకు ఇంపును కూర్చేవయ్యా. ఆ విషయం చెప్పవలసింది అనగా వినమయ్యా పరీక్షిత్ మహారాజా. వినుము విదర్భదేశమున కుండిన భర్త భీష్మకుండను ఒక దొడ్డ రాజు కలడు, అతనికి ఏవురు పుత్రులు. విదర్భదేశము, భీష్మకుడు రాజుగారు, కృష్ణ భక్తుడే ఆయన కూడా, కృష్ణునికి విరోధి కాదు. ఆయనకి కుండిన నగరం వాళ్ళ రాజధాని. వారికి 5 కుమారులు, రుక్మి, రుక్మధరుడు, రుక్మబాహుడు, రుక్మనేత్రుడు మొదలుగా కలిగిన 5. వారికి సోదరిగా ఆఖరిని రుక్మిణి అనే అమ్మాయి. అతనికేవురు పుత్రులు అగ్రజుండు అలఘుడు. అలఘుడు అని అన్నాడు కోతన్న గారు. అంటే గొప్పవాడని కాదు, మహాత్ముడయ్యా బాబు, చాలా గొప్పవాడయ్యా నాయన ఆ రుక్మి. రుక్మిణా వరకు అందరకు కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్యా పుట్టెనొక మానిని. రుక్మిణి నా ప్రసిద్ధమై, రుక్మిణి అని ఒక అమ్మాయి కలిగిందయ్యా. ఆ అమ్మాయి దినదిన ప్రవర్ధమానమై పెరుగుతున్నది శుక్లపక్ష చంద్రునిలాగా. అలా పెరుగుతూ ఉంటే కొంతమందికి అదృష్టం ఏమిటో కానీ నేను ఒకండి అందులో అమ్మాయి పుట్టిన తర్వాత జీవితమే తిరిగిపోతుందండి. అమ్మాయి పుట్టిందండి, నా జీవితం బాగా తిరిగిపోయింది, వెనక్కి తిరిగి చూసుకోలేదండి అన్న వాళ్ళలో నేను ఒకండి. ఆ భీష్మకుడికి కూడా ఎంతో సంతోషం కలిగిందట, వాళ్ళ ఇల్లు ప్రకాశించడం ప్రారంభించిందట. ఆ అమ్మాయి పెరుగుతున్నది. ఆ రోజుల్లో ఏముంటాయి, స్కూలు పాఠశాలకు వెళ్ళక్కర్లేదు, పుస్తకాలు కొనుక్కుని చదువుకోక్కర్లేదు. చెలికెత్తెలు ఉంటారు చిన్నపిల్లలు, ఆ చెలికెత్తెలతో ఆడుకుంటూ ఉండడమే. సమయానికి భోజనం పెట్టే దాసీజనం ఉంటారు, ఉదయాన్ని స్నానం చేయించే వాళ్ళు ఉంటారు, మంచి మంచి వస్త్రములు ధరింపజేసేవాళ్ళు ఉంటారు. ఈ అమ్మాయి ఆడుకుంటూ ఆ విధంగా పెళ్లి వయస్సు వచ్చేదాకా పెరిగిందట. ఏ విధంగా ఉన్నదంటే, పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు సేయుచు అబలతోడి వియంబులందు. బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ, చిన్న చిన్న బొమ్మల్ని పెట్టి బొమ్మల పెళ్లిళ్ళు చేసి, మా చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం ఆడపిల్లలు. బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ పక్కనున్న అమ్మాయిలతోటి బియ్యం అందుతున్నదట. ఆడపెళ్లివారు కొంతమంది, మగ పెళ్లివారు కొంతమంది. ఆ రోజుల్లోనే వివాహానికి సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకుంటూ తిరుగుతూ ఉండేవారు. గుజ్జెనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువు మెరయా. గుజ్జెనగూళ్ళు ఇది ఒక ఆట. లెక్క పెడతలను ఉండేవి, అవి పోగు చేయడం. ఒకరింట్లో బెల్లము, ఒకరింట్లో ఉసిరికాయలు, ఒకరింట్లో ఇంకొకటి ఏదో పట్టుకురావడం. తెలిసి కొన్ని, అమ్మకి చెప్పకుండా కొన్ని. వాళ్ళ అమ్మ వండినటువంటి పిండి వంటలు ఉంటే చెప్పకుండా చూడకుండా దొంగతనంగా తీసుకొచ్చేవి కొన్ని. ఆడపిల్లలు కూర్చుని ఆడుకోవడం, వండినట్టు నటన చేయడం, వినోదించడం, క్రీడించడం, వాళ్ళలో వాళ్ళు పంచుకుని క్రీడమును పెట్టించేదట. చెలికత్తెలు ఉంటారు కదా. రమణీయ మందిర ఆరామ దేశంబుల భూతీగలకును ప్రోదిసేయు. విశాలమైన భవనాలు, విశాలమైన ఉద్యానవనాలు. ఆ ఉద్యానవనాల్లో విహరిస్తూ పాదులు చేసేదట. మొక్కలకి, లతలని సాకుతూ ఉండేదట.
ఒక కర్ర పాటించడం, ఈ తీగను దాని మీద పాటించడం, మొక్కలకి నీళ్లు పోయడం, నేను ఇక్కడ నుంచుంటాను నువ్వు దారి చెయ్యడం, నీళ్లు పోయడం, ఆ అమ్మాయి దారి చేయడం, కొద్దిసేపు అయ్యాక నువ్వు పోయడం, ఈవిడ చిట్టి చేతులతోటి దారి చేస్తూ ఆ మొక్కలకి నీళ్లు పారిస్తూ ఆ మొక్కలు నా వల్లనే పెరుగుతున్నాయి, నేనే పెంచుతున్నాను అనేటటువంటి ఆనందాన్ని పొందేవారట ఆ రోజుల్లో. బాలికలతో సరమల మణిమయ సౌధ భాగంబుల లీలతో భర్మ డోలికల ఊగు. రాజభవనాల్లో మేడల పైభాగంలో బంగారు ఉయ్యాలల్లో ఊగుతూ ఉండేది. ఎప్పుడు ఈ అమ్మాయే ఊగేది, ఊపేవాళ్ళే ఎక్కువ ఉండేవారు. ఈ అమ్మాయికి ఊపవలసిన పని ఉంది, మహారాజు గారు అమ్మాయి. ఎందరో దాసదాసీ జనాలు బాలికలతోట చెలరేగి బంతులాడు శారికాకీర పంక్తికి చదువు సెప్పు బర్హి సంఘంబులకు మురిపములు గరుపు మదమరాళంబులకు చూపు మందగతులు. హంసలకి నడక నేర్పేదట, హంసల నడకకి ప్రసిద్ధి. చిలకలకు మాటలు నేర్పేదట, పద్యములు నేర్పేదట, నెమళ్ళకి నాట్యం నేర్పేదట. ఆ విధంగా తోటి చెలికెత్తెలతోటి తోటి బాలికలతోటి విహరిస్తూ వినోదిస్తూ ఆ విధంగా యుక్త వయసులోనికి వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మకి ఈవిడ భార్య కాదైనది కనుక, సాక్షాత్తు మహాలక్ష్మి అంశ కనుక, అవతారము కనుక శ్రీకృష్ణుని కోసమే కదా రుక్మిణీదేవిగా మహాలక్ష్మి జనించింది. రాముడుగా వచ్చినప్పుడు సీతగా వచ్చింది, కష్టాలు అనుభవించింది. రుక్మిణిగా జన్మించింది. సాక్షాత్ లక్ష్మీదేవి ఈవిడ. శ్రీకృష్ణుడు మనస్సుకు వయస్సుకు తగిన విధంగా శరీర వంపు సొంపులు లావణ్యములు పెరుగుతూ ఉన్నాయట ఆ అమ్మాయికి. వివాహము చేసేటటువంటి వయస్సు దగ్గరకు వచ్చింది. ఈ విధంగా ఉండగా రుక్మధరుడు, రుక్మవాహుడు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు 5 అన్నదమ్ములు. అందులో పెద్దవాడు రుక్మి శ్రీకృష్ణుడు అంటే ఇష్టం లేదు. అతని దుష్ట సహవాసము, అతనికి స్నేహితులు శిశుపాలుడు, దంతవక్త్రుడు, కంసుడు, జరాసంధుడు, వాసుదేవుడు అని ఇంకొకతనున్నాడు. పౌండ్రక వాసుదేవుడు. నేనే కృష్ణుడిని అన్నాడు. అతను శంఖచక్రములు పట్టుకునేవాడు, గద పట్టుకునేవాడు. యుద్ధం జరిగితే శ్రీకృష్ణుడే వధించాడు పౌండ్రక వాసుదేవుడు. అతని ఇంటికి బంధువులు వచ్చేవారు, ఋషీశ్వరులు వచ్చేవారు. నారదుడు కూడా వచ్చి ఉంటాడు. అక్కడికి వచ్చినటువంటి ఋషులు మళ్ళీ కృష్ణుడి వద్దకు వెళ్ళేవారు, వెళ్ళి కృష్ణుడికి చెప్పేవారు. అతని గుణ విశేషములు ఇక్కడ, అమ్మాయి గుణ విశేషములు అక్కడ. శ్రీకృష్ణుడు కూడా రుక్మిణిని వివాహం చేసుకోవాలి అనే సంకల్పం కలిగింది. ఇక్కడ బంధువులు చెప్పిన మాటలను తెరచాటు నుంచి విని ఉన్నదేమో, ఈ అమ్మాయికి కూడా శ్రీకృష్ణునే వివాహం చేసుకోవాలి అనే కోరిక కలిగింది. ఈ విధంగా ఉండగా నారదుడు వచ్చాడు. ఒక రోజున చెప్పాడు, ఏమయ్యా భీష్మక, ఇంకా ఆలస్యం దేనికయ్యా, చక్కటి వరుడున్నాడు ద్వారకలో. ఇప్పటికే ద్వారకకి వెళ్ళాడు ఆయన, ద్వారకలో ఉన్నాడు, అతనికి ఇచ్చి వివాహం చేయవయ్యా అని చెప్పి. బంధువులు ఉన్నారు. బంధువులెల్లా కృష్ణునకు రుక్మిణి నిత్యదమంచు సేముషీ సింధువులై విచారములు సల్పగా వారల నడ్డబెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణు ఎడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధయ వేణి నిత్తు శిశుపాలున కంచు తలంచెను అంధుడై. గుడ్డివాడిలాగా బంధువులందరూ భీష్మకునితో సహా కృష్ణునికి ఇచ్చి వివాహం చేయాలి అని సేముషీ సింధువులై సముద్రమంతటి మనస్సు కలవారై ఆలోచన చేస్తూ ఉంటే శిశుపాలుడికి ఇవ్వాలి అని భావన చేస్తున్నాడు పెద్దన్నగారైనటువంటి యవ్వనంలో ఉన్నటువంటి మహాబలవంతుడైనటువంటి రుక్మి. కుమారుని మాట గడ్డు చెప్పలేని వృద్ధుడు భీష్మక మహారాజు గారు. ఏమీ చేయడానికి పాల్పోవడం లేదు. అన్నతలంపు తానెరిగి అన్నవనీరజగంధి లోన ఆపన్నత నుండి ఆప్తుడగు బ్రాహ్మణు నొక్కని చీరి గర్వ సంచన్నుడు రుక్మి నను చైత్యునకిచ్చెదనంచు ఉన్నవాడు ఎన్ని విధంబులంచని బుధేశ్వరా చక్రికి విన్నవింపవే.
మా అన్నయ్య నన్ను కృష్ణునికి ఇవ్వడానికి అంగీకరించడం లేదు అని గ్రహించినదై ఆప్తుడైనటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుని పిలిచింది అగ్నిజ్యోతనుడు. ఆయన అగ్నిజ్యోతనుడిని పిలిచి, మహాత్మా పురోహితుడు వృద్ధుడు వచ్చినప్పుడు పలకరిస్తూ ఉండేవాడు, అమ్మాయి బాగున్నావా అంటుండేవాడు. ఆయన ఆప్తుడగు బ్రాహ్మణుడు, ఆయన కంటే ఆప్తులు లేరు. మా అన్న నన్ను కృష్ణునికి ఇవ్వడానికి అంగీకరించడం లేదు, ఏదో విధంగా నీవు ద్వారకకి వెళ్ళి శ్రీకృష్ణునికి ఈ విషయాన్ని తెలియజేయవలసినది అని చెప్పి కోరింది. ఆయన అంగీకరించాడు. 3 రోజులు ప్రయాణం చేసుకుని చాలా శ్రమపడిన వాడే ద్వారకకు చేరాడు. కొన్ని రహస్యవచనములు చెప్పిందట, ఇక్కడ మనకి చెప్పలేదు ఆవిడ ఏం చెప్పిందో. ఆయన నోటి గంట చెప్పించారు పోతన్న గారు. ద్వారకా నగరానికి బయలుదేరి వెళ్ళాడు. ద్వారకలోకి ప్రవేశించగానే ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమైంది. ఎందుచేతనంటే ఈయన వస్తున్నతని ఆయనకు తెలుసు, లీలామానుష విగ్రహుడు ఆయన, ఆయనకు తెలియనిదేముంది కనుక రుక్మిణీదేవి గురించి విని ఉన్నాడు కూడా. ఒకసారి ఇలాగే ఇంకొక బ్రాహ్మణుడు వెళ్ళాడు కుచేలుడని. ఆయన కొంచెం ఇబ్బంది పడ్డాడు పాపం లోపలికి వెళ్ళడానికి. చిరిగిన వస్త్రములు, ఎన్ని చిల్లులు ఉన్నాయో ఆయనకే తెలియలేదు. అటువంటి ఉత్తరీయంలో కొన్ని అటుకులు ఉంటే పట్టుకుని వెళ్ళాడు భక్తి భావంతుడు. ఒంటి నిండా భక్తి, మనసు నిండా భక్తి. శ్రీకృష్ణుడు ఆదరంగా తన చిన్ననాటి సహాధ్యాయి అయినటువంటి కుచేలుని ఆదరించాడు. ఇక్కడ ఈ బ్రాహ్మణుడిని ఆదరించాడు. ఎదురేగాడు. సింహాసనం మీద కూర్చున్నటువంటి కృష్ణుడు సింహాసనం దిగి ఎదురేగి సాదరముగా ఆహ్వానించి వచ్చినటువంటి అతిథికి పాద ప్రక్షాళనం చేయాలి. ఆ చేతితోటి కాళ్ళు కడిగాడు. ఆ చేయి సామాన్యమైనటువంటి హస్తమా, పోతన్న గారి అంటారు మరొక సందర్భంలో. ఆ చెయ్యి పవిత్రమైనటువంటి చెయ్యి. ఒకసారి అమ్మ పాదముల మీద ఉంటుంది, ఒకసారి అమ్మ శిరోజముల మీద ఉంటుంది. ఆదిం శ్రీ సతి కొప్పుపై తనువుపై శుక్రాచార్యులు వారు అన్నారు, ఏమయ్యా బలిచక్రవర్తి, నువ్వు కనుక ఇతనికి రాజ్యం 3 అడుగుల నేల ఇస్తానని చెప్పి నువ్వు ఆలోచించకుండా నువ్వు అంగీకరించావు. అతను సామాన్యుడు కాదు, వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు. 3 అడుగులు నేల అడిగితే ముంచేస్తాడు, జాగ్రత్త నిన్ను. అంటే అంటాడు బలిచక్రవర్తి, మహాత్మా వచ్చినవాడు శ్రీ మహావిష్ణువా, నేనేదో సామాన్యమైన బ్రాహ్మణుడు అనుకున్నానే. ఆయన వచ్చి అడిగితేనే కాదన్నమా, ఆయన దర్శనమే లభించదే. మహామహులైనటువంటి మహాత్ములైనటువంటి జ్ఞానులైన వారు ఈ జన్మలో కాకపోతే పై జన్మలో, ఆ జన్మలో కాకపోతే ఆ పై జన్మలో శ్రీ మహావిష్ణువునే స్మరిస్తూ ఆయననే ధ్యానిస్తూ జపము తపము చేసుకుంటూ తమ జన్మని ధన్యం చేసుకున్నటువంటి వాళ్ళకే శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం లభించదు. అటువంటి శ్రీ మహావిష్ణువు ఇక్కడికి వచ్చాడా, అటు ఆ హస్తం కింద పెడుతున్నాడా, నన్ను దానం అడుగుతున్నాడా, అది సామాన్యమైన హస్తమా? ఆదిం శ్రీ సతి కొప్పుపై తనువుపై అంసోత్తరీయంబుపై పాదబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్ర మర్యాదం చందుకరంబు క్రిందగుట. నూతన మర్యాదను చెందుతుందట ఆ కరం. అటువంటి హస్తము కింద ఉంటే మీదైనా కరంబుంట మేల్కాదే, రాజ్యము గిజ్యము సతతమే కాయంబు ఆపాయమే. ఈ శరీరం శాశ్వతమా, రాజ్యం శాశ్వతమా, నన్ను దానం ఇవ్వద్దంటే నేను ఆగగలనా అన్నాడు. అటువంటి హస్తంతో ఈ అగ్నిజ్యోతుడి యొక్క పాద ప్రక్షాళనం చేశాడట. ఆ శిరస్సును చల్లుకున్నాడట. ఆ యొక్క జలాన్ని, పాద ప్రక్షాళన గావించినటువంటి జలాన్ని షడ్రుచులతో భోజనం పెట్టించాడు, మంచి వస్త్రములు ఇచ్చాడు, కూర్చోబెట్టాడు, పాదములు ఒత్తుతున్నాడు. మళ్ళా అదే హస్తంతో అడుగుతున్నాడు, జగతీసురేశ్వర సంతోష చిత్తుండవై ఉన్న నీ ధర్మము అతి సులభము, వృద్ధ సమ్మతమిది. నీవు చేస్తున్నటువంటి ఈ ధర్మము పెద్దలు హర్షింపదగినదయ్యా, ధర్మసమ్మతమైనదయ్యా. అంటే నీవు వచ్చినటువంటి ఈ పని సామాన్యమైన పని కాదు. రుక్మిణిని నాకు వివాహం చేయాలి అనేటటువంటి భావనతోటి వచ్చావు. నేను ఎదుగుదనన్న భావన స్ఫురింపజేస్తూ విత్తమయ్యది అయిన ప్రాపింప హర్షించు బ్రహ్మనుండు, తన ధర్మమున ఉండు తరలడా ధర్మంబు
కోరికలతనికి కురియుచుండు. లభించింది కొంచెమైనా సరే తృప్తి చెందుతాడట బ్రాహ్మణుడు, తన ధర్మం నుంచి పక్కకి జరగడట. అటువంటి బ్రాహ్మణులంటే నాకు గౌరవం అయ్యా. సంతోషికాడేని శక్రుడైన నశించు, నిర్ధనుండైనను ఇంద్రువోలు సంతసించనేని. కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు అమ్మాయి దగ్గర పొగుడుతారు, వివాహం చేస్తారు. కాళ్ళు కడిగి సాలంకృత కన్యాదానం చేసి వివాహం చేసేది బ్రాహ్మ్యము వివాహం. ఈ వివాహం జరిపించినట్లయితే 21 తరముల వారు ధరిస్తారట. ఈ విషయం చాలామంది తెలియట్లేదు ఆడపిల్లలకి. ఈ రోజుల్లో 21 తరముల వారు ధరిస్తారని చెప్పారు. ఇక దైవ వివాహం, యజ్ఞం చేయడం, ఋత్వికులు పెట్టుకోవడం, ప్రధాన ఋత్వికుగా యజ్ఞం చేసి వాళ్ళ అమ్మాయినిచ్చి వివాహం చేసి పంపించడం ఆ ఋషీశ్వరుడికి, ఆ బ్రాహ్మణుడికి, అది దైవ వివాహం. ఇలా చేసినట్లయితే 14 తరముల వారు ధరిస్తారట. ఇక ఆర్ష వివాహం, వరుణ్ నుంచి 2 ఆవులు కట్నం తీసుకోవడం, 2 ఆవులు బహుమతిగా తీసుకోవడం, ఇచ్చి వివాహం చేస్తే ఆర్ష వివాహం. దీని యందు 6 తరముల వారు ధరిస్తారని చెప్పారు. ఇక ప్రాజాపత్య వివాహం, ప్రాజాపత్య వివాహం, వరుడు వచ్చాడు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అమ్మాయి వచ్చింది, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, ఆ గ్రామ పెద్దలంతా కలిసి వివాహం చేసుకోండి, దండలు మార్చుకోండి, వెళ్ళిపోండి అంటారు. ఇక్కడ కన్యాదానం అక్కర్లేదు, కాళ్ళు గడగక్కర్లేదు. దీని ఎందుకు కూడా 6 తరముల వారు వివాహం ధరిస్తారు, 6 తరముల వారు. ఇక ఆసుర వివాహము, కన్యాశుల్కం, గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం నాటకం రాశారు సుమారు 150 సంవత్సరాల క్రితం. డబ్బు తీసుకోవడం, అమ్మాయిని అమ్మడం, 90 సంవత్సరాలు వృద్ధి వచ్చి 10-12 సంవత్సరాల అమ్మాయిని వివాహం చేయకుంటే ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళకి ఇచ్చి పంపించడం మన ఆంధ్రదేశంలోనే ఉన్నటువంటి ఒక దురాచారం. ఈ రోజుల్లో అది లేదు. ఇక గాంధర్వ వివాహం, దుష్యంతుడు, శకుంతల. కణవ మహర్షి ఆశ్రమంలోంచి బయటికి వెళ్ళారు. ఆయన లేని సమయంలో దుష్యంతుడు ఆశ్రమానికి వచ్చాడు, నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆ అమ్మాయి వృద్ధంలో సిగ్గుపడింది. అది అవకాశం ఉంటే, చేతికి ఉంటే ఉంగరం పెడితే అయిపోయినట్లే. గాంధర్వ వివాహం, మంత్రాలు ఉండదు. ఇక రాక్షస వివాహం, శ్రీకృష్ణుడు రుక్మిణి స్వయంవరం ప్రకటిస్తారు. అమ్మాయికి ఇష్టం, ఇక్కడ ఈయన వెళ్ళాడు, అమ్మాయిని తీసుకుని వచ్చాడు. ఇది రాక్షస వివాహం. ఇక పైశాచిక వివాహం, మోసం చేసి కన్యను అపహరించుకుపోవడం. స్వయంవరం ప్రకటిస్తారు. అమ్మాయికి ఇతనంటే ఇష్టం లేదు, భీష్ముడు చేశాడు ఆ పని, అయినా అక్కడ అమ్మాయిలకి ఇష్టం లేదు. అతని తమ్ముడైనటువంటి విచిత్రవీర్యుడికి ఇచ్చి వివాహం చేయాలనేటటువంటి సంకల్పంతో వెళ్ళి అంబా, అంబిక, అంబాలిక ఈ ముగ్గురిని తీసుకొచ్చేసాడు. నేను కాశీరాజును ప్రేమించాను అని అంబ సగౌరవంగా పంపించాడు. మిగిలిన ఇద్దరిని ఇచ్చి అంతకుముందు వారి పరిచయము లేదు, విచిత్రవీర్యుని వివాహం చేసుకోవాలనే కోరిక లేదు, ఆ వివాహం చేశాడు. అది పైశాచికము. ఇందులో రాక్షస వివాహంలో నన్ను చేసుకుని తీసుకెళ్ళవయ్యా. ఇంకొక విషయం, కృష్ణ మహాత్మ, కృష్ణ పరమాత్మ, కృష్ణ శ్రీకృష్ణ, నేను వస్తాను, మీ అంతఃపురంలోని ప్రవేశిస్తాను, నిన్ను తీసుకుని వస్తాను. కానీ అక్కడ కాపలాగా ఉండే ద్వారముల వద్ద ఉండేటటువంటి రక్షణ భటులు ఉంటారు, రక్షక భటులు, వారిని సంహరించవలసి వస్తుంది. నీ బంధువులు కొంతమంది అడ్డు వస్తారు, యుద్ధం చేస్తారు, వారిని సంహరించవలసి వస్తుంది. ఏ విధంగా తీసుకెళ్ళగలను అని సంకోచిస్తావేమో నువ్వు. నేను ఒక ఉపాయం చెబుతాను, విను. కులదేవయాత్ర చేసి నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్క పెండ్లికి మునుపట పెండ్లి కూతును ఎలమిప మావారు పంపుదురు. ఏను అట్లు పురము వెలువడి ఏ తెంచి భూతనాథు సతికి మ్రొక్కంగా నీవు ఆ సమయమునకు వచ్చి కొని పొమ్ము నన్ను అవాద్య చరిత. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనేటటువంటి బాధపడక్కర్లేదు. అవార్య చరిత, నిందింపదగని చరిత్రము కలిగినటువంటి కృష్ణ, వివాహమునకు ముందు మా కుల సాంప్రదాయం ప్రకారం, మా వంశాచారం ప్రకారము గ్రామదేవతకి, కులదేవతకి పూజ చేయడానికి అమ్మాయిని పంపిస్తారు బయటికి, పట్టణం వెలుపలికి పంపిస్తారు. ఆ సమయంలో ఎక్కువ మంది సైనికులు ఉండరు, నీవు మహాపురుషులు అంటే అసలే ఉండరు, రాజులు. నీవు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళవలసింది, నేను వస్తాను అని చెప్పింది. ఇంకొక అడుగు ముందుకేసింది. చెప్పింది చాలా చిన్నగానే వినయంగానే చెప్పినా
కఠోర నిర్ణయాన్ని చెప్పింది. ఘనులు ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీసు మర్యాదన్. గొప్పవారు, జ్ఞానులైనటువంటి వారు ఆత్మీయతమో నివృత్తి కొరకై ఆత్మ నుంచి బయటపడడం కోసం మోక్షం కోరి మరుజన్మ లేకుండా చేసుకుంది. పరమేశ్వరుడులాగా ఆయన చేసినట్లుగా ఏం చేశాడో మరి ఆయన. ఘనులు ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీసు మర్యాదం యవ్వని పాదంబుజతోయమందు మునుగన్ వంచింతురో. యవని యొక్క పాదముల నుండి ఏ పరమ పురుషుని యొక్క పాదముల యందు జనించి ప్రవహించినటువంటి గంగనది, గంగానయందు స్నానం చేసి మునిగి ధరించాలని కోరుకుంటారు. పరమేశ్వరుడులాగా ఆయన అదే చేశాడు. నిత్యము గంగలో స్నానం చేస్తాడు. ఆయన హాయిగా తల మీదే పెట్టుకున్నాడు గంగాదేవిని. ఆ విధంగా చేస్తారు. అట్టి నీ అనుకంపన్ విలసింపనేని నీ యొక్క కరుణతోటి, నీ యొక్క నాకు ప్రసాదించేటటువంటి ఈ అవకాశంతో నేను ప్రకాశించలేకపోయినట్లయితే అట్టి నీ అనుకంపం విలసింపనేని వినవయ్యా, నీ యొక్క దయచేత నేను ప్రకాశింపలేకపోయినట్లయితే నా నిర్ణయం వినవలసినది. వ్రతచర్యం 100 జన్మంబులం నిను చింతింపుచు ప్రాణముల్ విడిచెదం నిక్కంబు ప్రాణేశ్వరా. 100 జన్మములకైనా సరే నిన్నే సేవిస్తూ, నిన్నే స్మరిస్తూ, నిన్నే ధ్యానిస్తూ, నిన్నే స్తుతిస్తూ, నిన్నే ప్రార్థన చేస్తూ ప్రాణాలు విడుస్తాను కానీ శిశుపాలుని వివాహం చేసుకుంటానని మాత్రం అనుకోవద్దు. నన్ను వచ్చి రక్షించవలసిన, నన్ను వివాహం చేసుకుని తీసుకుని వెళ్ళవలసింది. ఇంకొక పద్యం చెప్తున్నదంట. ప్రాణేశ ప్రాణేశ నా ప్రాణనాథ, పెళ్ళైపోయినట్లుగానే భావన చేస్తున్నదా విడిపాటు. నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా. నీ యొక్క మధురమైనటువంటి మాటలు విననటువంటి, నీ యొక్క చిత్తములు విననటువంటి, నీవు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విననటువంటి ఈ చెవులకు ఉండేటటువంటి సంపద ఎందుకయ్యా అని చెవుల గురించి చెప్పింది. పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనుల తవలని సౌందర్యమేలా. నీవు పురుషరత్నమా, పురుషులలో సింహము వంటివాడా, పురుష సింహమా, నీవు అనుభవించలేని ఈ శరీరం ఎందులకయ్యా అని శరీరము గురించి చెప్పినది. మనకున్న విత్వచక్షు శ్రోత్ర చిహ్మ జ్ఞాని జ్ఞానేంద్రియములు, ఈ 5 కూడా జ్ఞానేంద్రియములు, పంచేంద్రియములు. ఇవి ముందుగా చెవుల గురించి చెప్పింది. నీ విషయములు వినటువంటి చెవులు ఎందుకయ్యా, నీకు భార్య కాకపోతే ఈ శరీరం ఎందుకయ్యా. భువన మోహన, మా నాన్న చదువుంటాడు. భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా. కళ్ళుండి ప్రయోజనం ఏమిటయ్యా నిన్ను చూడకపోయినట్లయితే. దయతా నా ప్రియమైనటువంటి కృష్ణ, నా ప్రేణనాథ, నీ అధరామృతం బానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా. నీ అధరామృతమును తీసుకునకపోయినట్లయితే, త్రాగలేకపోయినట్లయితే నాలుక ఉండి ప్రయోజనమేమయ్యా. నీరజాతనయనా నీవనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేలా. నీ యొక్క మెడలో ఉండే వనమాలిక యొక్క సువాసనని పీల్చలేకపోతే ఈ ముక్కు ఉండి ప్రయోజనం ఏమిటయ్యా. మొత్తంగా చెప్పాలంటే ఈ శరీరమే వేస్ట్. ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేలా. నీకు దాస్యంబు చేయని జన్మమేలా. ఎన్ని జన్మములకు, ఈ ఒక జన్మే కాదు, ఎన్ని జన్మలకైనా సరే. ఈ విధంగా రుక్మిణి చెప్పినటువంటి సందేశాన్ని విన్నటువంటి వాడై చెప్పాడు, వినయంగా చెప్పాడు అగ్నిజ్యోతనుడు. ఇంకా అగ్నిజ్యోతనుడు ఆమె యొక్క శరీర లావణ్యాన్ని వర్ణిస్తున్నాడు. ఆమె యొక్క శరీరము మల్లె పుష్పముల కంటే కూడా సౌకుమార్యంగా ఉంటుందయ్యా. ఆమె యొక్క శిరోజములు
మదించినటువంటి తుమ్మెదల గుంపులాగా ఉంటాయ్యా అని చెప్పి ఆమె యొక్క పెద్దవాడు కదండి, 70-80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు కదూ అని ఆవిడ యొక్క వర్ణన చేశాడు. ఇంకొక మాట అంటున్నాడు, ఆ ఎలనాగ నీకు తగు, కృష్ణ అని చెప్తున్నాను విను, ఆ ఎలనాగ నీకు తగు కన్యకుంతగు దీవు మా ఉపాధ్యాయుల ఆనా పెండ్లియగు తప్పదు. మా ఉపాధ్యాయుల మీద ఒట్టు పెట్టి చెబుతున్నానయ్యా అన్నాడు. మరొక పెద్దలు అంటారు, మేము ఉపాధ్యాయులం కాబట్టి నిజమే చెబుతాం కాబట్టి నిజం చెబుతున్నానయ్యా అన్నాడు. ఆన అన్నాడు కదా ప్రసన్న గారు, మా ఉపాధ్యాయుల ఆనా పెండ్లియగు తప్పదు. ఆవిడకి నువ్వు నీవు ఆవిడికి భార్యాభర్తలు అవుతారయ్యా, నేను చెబుతున్నాను వినండి. జాప్యములేల నీవు నీ తోయము వారి కూడుకొని తోయరుహానన తెత్తుగాని విచ్చేయుము శత్రులన్ ఉరుము సేయుము శోభనంబిలన్ సేయుము శోభనంబిలన్. భూమి యందు శోభనము చేయవయ్యా, శుభమును కలిగించవయ్యా. నీవు నీ పరివారముతోటి రా, సైనికులతో రా అనలేదు, నీ పరివారాన్ని తీసుకుని రావలసినది. వచ్చి అక్కడ శత్రువులను నాశనము చేసి ఓడించి జయించి రుక్మిణిని తీసుకుని రావలసినది అని చెప్పి ఇంకా విన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుకుంటున్నాడు, చిరునవ్వు నవ్వుకుంటూ, కన్య మీద నా తలపు గాఢము. ఆత్మ, ఆ అమ్మాయి మీద నాకున్న తలపు గాఢమైనదయ్యా. ఇంకొక మాట అన్నాడు, కూరుకురాదు కూనుకు రాదు రేయి నాకెన్నడు, నాకు నిద్రే పట్టదయ్యా అన్నాడు. ఒకరోజు కాదట, నాకెన్నడు రుక్మిణిని వివాహం చేసుకోవాలనే కోరిక ఇతనికి కూడా కలిగిందన్నమాట. నా వివాహము సహింపక రుక్మితలంచు కీడు నే మున్నెయరుంగుదున్. నేను ముందే తెలుసు, నాకు విని ఉన్నాను కూడా. రుక్మి చెల్లెల్ని నాకు ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించాడు. పరులమూక వధించి కుమారి తెత్తు విద్వన్నుతా, తప్పక వివాహం చేసుకుని రుక్మిణిని తీసుకుని వస్తానయ్యా. అంతేకాదు వినండి, వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీలన్, అవలీలగా భీష్మక నగరంలోని ప్రవేశిస్తాను. తెచ్చెద బాలం రేల్మిడి వ్రచ్చెద అడ్డంబురిపులు వచ్చిన పోరన్. త్రుటి కాలంలో అమ్మాయిని తీసుకొస్తాను నేను. ఎవరైనా శత్రువులు అడ్డు వచ్చినట్లయితే నేను వారిని వధిస్తాను అని చెప్పి దారకుణ్ణి పిలిచాడు. రథాన్ని సిద్ధం చేయమన్నాడు. శైద్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము అనేటటువంటి 4 అశ్వములట అవి. వాటికి పేర్లు కూడా ఉన్నాయి. శ్రీకృష్ణుడికి అశ్వములంటే చాలా ఇష్టమైన చక్కటి రథసారథి. రథసారథ్యం అంటే చిన్నతనం కాదు, అర్జునుడికి సారథ్యం వహించిన వాడు. 18 రోజులు కూడా కృష్ణ పరమాత్మే కదా దగ్గరుండి యుద్ధం చేయించాడు. తనకు మృత్యుడు వీరికాచుట మహాధర్మంబు మంచు అర్జున సారథ్యము పూని ఘోటకములంతాడించి అంటాడు భీష్మాచార్యులు వారు భీష్మస్తవంలో. ఆయన అంతిమ సమయంలో నాకు మృత్యుడు, నా యొక్క సేవకుడు వీరిని రక్షించాలని చెప్పి అర్జున సారథ్యం వహించావయ్యా. అతను హాయిగా నిద్రపోతూ ఉంటే అతని శిబిరంలో నువ్వు ఉదయాన్నే లేచి పళ్ళు కూడా తోముకునేవాడు. తోముకోకుండా నేను మోకాలు వరకు పంచె పైకెట్టి గుర్రాలను కడిగేవాడివి. రాత్రి దోమలు కుట్టేస్తాయట, అడవి దోమలు ఉంటాయి ఆ కురుక్షేత్ర సంగ్రామ భూమిలో రణరంగంలో. అందులో రక్తమాంసములతో నిండిన కళేబరములు ఉంటాయి కదా, అక్కడి నుంచి వచ్చి ఈగలు దోమలు కుడుతూ ఉంటే వాడుతూ ఉంటే దొంగలు వచ్చేసి దద్దుర్లు వచ్చేస్తే వాటిని గోకుతూ ఉండేవాడట నవపోవడానికి. మొహం మీద నీళ్లు చల్లేవాడు. ఇది ఆయన చేసేటటువంటి దినకొచ్చింది. ఈ రథాన్ని సిద్ధం చేయించాడు. అగ్నిజ్యోతను నీ రథం మీద ఎక్కమన్నాడు. అతనికి ఆశ్చర్యం, ఆనందం, అదృష్టం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో కలిసి ప్రయాణం ఆయనకి తెలుసు. ఇతడు శ్రీ మహావిష్ణువేనని. అగ్నిజ్యోతనుడు మహాత్ముడాయన, పండితోత్తముడాయన, జ్ఞాని. ఒక రాత్రి ప్రయాణం చేసి పుణ్య నగరానికి చేరుకున్నాడు.
ఈలోగా భీష్ముడు వచ్చినటువంటి రాజులందరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నాడు. వారి వారి వయస్సుకి, వారి యొక్క సంపదకి, వారి యొక్క వైభవానికి తగినట్లుగా విడిది ఏర్పాటు చేయిస్తున్నాడు. ఆ పట్టణంలో ఉన్న పౌరులందరూ కూడా నూతన వస్త్రములు ధరించిన వారే, మంచి గంధము కలిపిన నీళ్లతోటి అక్కడ చల్లి భూమిని నేలను తడిపి ముగ్గులు పెట్టి కర్పూరము మొదలైనటువంటి వాటితోటి ముగ్గులు పెడుతున్నారు. అక్కడ వివిధ రకములైనటువంటి వాద్య విశేషములు వాయిస్తూ ఉన్నారు. చాలా పండగ వాతావరణం వచ్చింది. అరటి బోధులు కట్టారట ఆ పక్కన. ఎందుచేతనంటే శుభకరమైనటువంటివి. తోరణములు కట్టారట ఇళ్ళకి. ఈ విధంగా చేసి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఇతడు వివాహ దీక్షలోనికి వెళ్ళాడు. భీష్మకుడు చేయవలసినటువంటి విధి కృత్యములు నిర్వహించాడు. పితృదేవతలను పూజించాడు. బ్రాహ్మణులకు భోజనం పెట్టించాడు. అమ్మాయిని వివాహ నిమిత్తమై రక్షాబంధనము గావించారు. మంగళ స్నానం చేయించారు. నూతన వస్త్రములు ధరింపచేశారు. పురోహితులు గ్రహశాంతి కోసము కొన్ని యజ్ఞములు చేయించాడు, హోమములు చేయించాడు. ఈ దంపతుల మేలు కొరకు తిలదానము, ధేనుదానము మొదలైనటువంటి కలహౌత దానము, కనకచేరాది దానముల బట్టలు, వెండి, బంగారం, భూదానం మొదలైనవి విరివిగా దానములు చేశాడట. ఇంతలో వచ్చాడు శిశుపాలుడు. భట సంఘంబులతో, శ్రీకృష్ణుడు ఎవరికి చెప్పలేదు, ఒక్కడే వచ్చాడు. అగ్నిజ్యోతలను నెక్కించుకుని ఒక్కళ్ళు వెళ్ళకూడదు, ఇద్దరు వెళ్ళాలన్నట్టుగా. భట సంఘంబులతో, రథావళులతో, భద్రే భయూధంబుతో, పటువేగన్విత ఘోటక వ్రజముతో, బంధు ప్రియ శ్రేణితో, కటు సంరంభముతో, విదర్భతనయం గైకొందునంచున్ నిశంకట వృత్తించనుదించ చైద్యుడు కడుం గర్వించి అవ్వీటికి. చైదీ దేశపు రాజు అయినటువంటి శిశుపాలుడు అతను ఎవరో కాదు, శ్రీకృష్ణుని మేనత్త కొడుకే. వసుదేవునికి 5 చెల్లెళ్ళు. పెద్ద ఆవిడ కుంతి, వాళ్ళకి 3 కుమారులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు. నకుల సహదేవుడు వాళ్ళ అమ్మగారు వేరు. రెండవ సోదరి అయినటువంటి శతరూపనుకుంటానాడు, ఆవిడ కుమారుడు శిశుపాలుడు. అదేవిధంగా మరొక సోదరి కుమారుడు దంతవక్తుడు. వీరిద్దరే మొదటి జన్మలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడిగా, అంతకు పూర్వం వాడు జైవిజీవులు, సనక సనందనాది మునుల వల్ల శాపం పొందినవారు. మొదటి జన్మలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడిగా వచ్చినప్పుడు ఆయన 2 అవతారాలు ఎత్తవలసి వచ్చింది. వరహావతారము, నృసింహావతారము. తర్వాత రావణ కుంభకర్ణులుగా జన్మించినప్పుడు 2వ జన్మలో రాముడుగా జన్మించి వారిని వధించాడు. ఇది 3వ జన్మ. శిశుపాలుడు, దంతవక్తుడు, మేనబావలే వీళ్ళు. శిశుపాలుడు పుట్టినప్పుడు వికృత రూపంలో పుట్టాడు. 3 కళ్ళు, 4 కాళ్ళు, 4 చేతులు ఇలా. ఆవిడ బాధపడితే ఇంటికి వచ్చిన ఋషీశ్వరుని అడిగితే, మునీశ్వరుణ్ణి, అమ్మావు పని చెయ్యి, మీ ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే వారిని ఎత్తుకోమని చెప్పు. ఎవరి చేతిలో అయినట్లయితే ఇతడు మరీ మంచి రూపం, మంచి స్వరూపాన్ని పొందుతాడు. కానీ ఒక్క విషయం, అతని చేతిలోనే అతను మరణిస్తాడు అని చెప్పి వెళ్ళాడు. ఎవరు వచ్చినా ఇవ్వడం మొదలుపెట్టింది. ఆశగా చూసేది పాపం వారికేసి. మామూలుగానే ఉండేవాడు, మళ్ళీ వెనక్కి తీసుకుంటూ ఉండేది. ఒకసారి కృష్ణుడు వచ్చాడు చిన్న వయసులోనే. అత్తా బాగున్నావా అని పలకరించుదామని. ఇతనికి కూడా ఇచ్చింది పనిలో పనిగా. వాడికి సుందరమైన దివ్య రూపం వచ్చింది. కృష్ణుడిని బతిమాలింది, కృష్ణ నా కొడుకును వధించవద్దు అంది. అత్త నీకు తెలియదా, పుట్టిన ప్రతి వారికి మనం పుట్టుకతోటే మరణం కూడా వస్తుంది, మనం వెంటనే, నీకు తెలియని విషయం ఏముంది అంది. ఏదైనా కోరుకో అన్నాడు. మా వాడిని 100 తప్పులు చేసినా రక్షించు, కాపాడు, ఆ తర్వాత నీ ఇష్టమని ఆవిడ కొంచెం అమెండ్మెంట్ ఇచ్చింది. అలాగే 100 తప్పులు చేయనిచ్చాడు. రెచ్చగొట్టుంటాడు. 100 తప్పులు నిండగానే, వాడికి సమయం అయిపోగానే, వాడికి ఆయుర్దాయం అయిపోగానే చక్రాయుధాన్ని ప్రయోగించాడు. శిరస్సు ఖండించాడు, స్నేహించాడు. ఎంతో ఆయుధాలు కలిగినటువంటి వీరులైనటువంటి సైనికులను తీసుకుని వ్యవధాన యోధులతోటి పదాది దళము, రథబలము, కాల్బలము, గజబలము, అశ్వబలముతోటి బయలుదేరి ఆర్భాటంతో వచ్చాడు. రుక్మిణిని వివాహం చేసుకుంటాను నేను అని. అతని అతని మిత్రులున్నారు, జరాసంధుడు మొదలైన వాళ్ళు. బంధుల కూడి కృష్ణ బలభద్రులు వచ్చిన పారద్రోలి
నిర్మంధర వృత్తి చైజున కుమారిని కూర్చద మంచు ఉల్లసత్ సింధుర వీరవాజిరథ సేనలతో చనుదెంచిరి. ఆ జరాసంధుడు దంతవక్త్రుడును సాల్వుడు విదూరకుడు పౌండ్రకాదులు దీనంతా కూడా వచ్చారు. బలరాముడు కృష్ణుడు వచ్చినట్లయితే అప్పటికే ప్రచారంలో ఉన్నది కదా, శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తారని, కృష్ణుడు వివాహం చేసుకుంటాడని. వారిని ఓడించి మా మిత్రుడైన శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేస్తాము అని చెప్పి వారు వచ్చారు. ఈ విధంగా జరగగా బలరాముడికి ఈ వార్త తమ్ముడు ఒక్కడే వెళ్ళాడు, అక్కడ యుద్ధం జరగవచ్చును అని. హరి ఒకడేగినాడు మగధాదులు చైత్యహితానుసారులై నరపతులు ఎందరేని చనినారు. కుమారిక తెచ్చు చోట సంగరమగు తోడు కావలయు కంస విరోధికి అంచు వేగతానరిగే హలాయుధుండు కమలాక్షుని జాడను అనేక సేనతో. యాదవ వీరులను తీసుకుని యాదవ సైన్యాన్ని తీసుకుని బలరాముడు వెళ్ళాడు. కృష్ణునికి సహకారంగా ఉండాలి, అక్కడ యుద్ధం జరిగే అవకాశం ఉన్నది జరాసంధాదులతోటి, అంత తేలికగా వివాహం చేసుకుని తీసుకురాలేడు కృష్ణుడు అనే భావనతోటి కృష్ణుడికి బలరాముడికి విడిది ఏర్పాటు చేశాడు, సాధారణంగా ఆహ్వానించాడు. వార్త వింటున్నది శిశుపాలుడు వచ్చాడని, కృష్ణుడు ఇంకా రాలేదని. అప్పటికి ఇంకా రాలేదు కృష్ణుడు. మొహము వికసించలేదు ఆ అమ్మాయికి, మనస్సు ఆందోళన చెందుతున్నది. ఒక్కతి కూర్చుంది, చెలికెత్తెలతోటి ఆడుకోదు అనుకుంటూ ఉంది. లగ్నం వెళ్ళి రేపే వివాహం, లగ్నం సమీపించింది, రేపే వివాహం. లగ్నం వెళ్ళి వివాహమున్ కదిసే ఏలారాడు గోవిందుడు ఉద్విగ్నం వయ్యడి మానసంబు వినెనో వృత్తంతమున్ బ్రాహ్మణుండు అగ్నిద్యోతనుడేటికింతడసెనో యత్నంబు సిద్ధించునో భగ్నం వైచనునో విరించి కృతమిర్భంగిన్ ప్రవర్తించునో. ఇంకా శ్రీకృష్ణుడు రాలేదు, బ్రాహ్మణుడు వెళ్ళాడా, అతన్ని కలిశాడా, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఇంకా రాలేదు, నా ప్రయత్నం సిద్ధిస్తుందా, సిద్ధించదు ఇక్కడ అనుకుంది, సిద్ధించద్దా అని. ఇంతవరకు అలా అనిపించలేదు, అనుకోవాలని కూడా భావన లేదు. పెడతాడా, వెళ్ళాడా లేదా, వస్తాడా రాడా అనుకోవట్లేదు. వెళ్ళాడా, కలిశాడా, ఆలస్యం చేశాడేమిటి, ఇలాగే ఆలోచిస్తోంది పాపం ఆవిడ. భగ్నం వైచనునో విరించి కృతమిర్భంగిన్ ప్రవర్తించునో. భగవత్ నిర్ణయం ఎలా ఉన్నదో కదా, విధి వ్రాత ఎలా ఉన్నదో కదా, నా యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతున్నదో కదా అని ఒక సామాన్య బాలికలాగా చింతిస్తూ ఉన్నదట ఈవిడ. ఆవిడ యొక్క మనస్సు స్థితిని పోతన గారు అతి రమ్యంగా వర్ణన చేశారు. ఘనుడు ఆ భూసురుడేగనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుండనుకూలింపతలంచునో తలపడో. ఇక్కడండి ఈశ్వరుండనుకూలించతలంచునో తలపడో. ఆ బ్రాహ్మణుడు వెళ్ళాడా, మధ్యలో మార్గ మధ్యంలో శ్రమ వల్ల నిలబడిపోయాడా, కృష్ణుడిది విని తప్పుగా భావిస్తున్నాడా, నేను పిలిచినటువంటి ఏమిటయ్యా ఆ అమ్మాయి అడగడం, నువ్వు చెప్పడం ఇంత పెద్దవాడి ఏం బాగుంది, వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్నగారు ఇంకో సంబంధం చేస్తానంటే చేసుకోమను అన్నాడా. చిన్నపిల్ల అలా అనవచ్చునా, నన్ను ప్రేమిస్తున్నా. ఇది జరిగింది ఎప్పుడు, ద్వాపర యుగంలో కదండి, ఇప్పుడు కలియుగంలో వేరు పద్ధతులు. అప్పుడే అమ్మాయి ఇలా రావడం ఏంటి, ఏం బాగుంది, పెద్దలకి ఇష్టం లేని వివాహం చేసుకోవడం ఏంటి అని ఏమన్నా తిరస్కరించాడా, వచ్చాడా. ఈశ్వరుండనుకూలింపతలంచునో తలపడో ఆర్యా మహాదేవియున్నను రక్షింపనిరుంగునో ఎరగదో. వాళ్ళనే పట్టుకోవాలి ఈశ్వరుడు, అమ్మవారు. చిన్నపిల్లలు, పెళ్లి కావలసిన వారు, మాట వినిపిస్తోందండి చివరి వరకును. చిన్నపిల్లలు ఆడపిల్లలు అమ్మవారిని పూజ చేయాలి వివాహానికి ముందు, పరమేశ్వరి.
కాత్యాయని. కాత్యాయని వ్రతం అని ఒకటి ఉన్నది, మనకు అలవాటు లేదు, సాంప్రదాయం లేదు. బాలికల చేత కాత్యాయని వ్రతం చేయిస్తారు, నేను చేయించాను, అసలు వివాహం చేయలేకపోయాను. ఆర్యా మహాదేవియున్నను రక్షింపయరుంగునో ఎరగదో. గౌరీ పూజలు చేయిస్తారు వివాహానికి ముందు. వివాహం అయిన దగ్గర నుంచి ఈ అమ్మవారిని పట్టుకుంటారు. శ్రావణ మాసము, శ్రావణ వ్రతములు, నోములు, ప్రతి యొక్క అన్నిటి కోసం, శ్రేయస్సు కోసం. నా భాగ్యమిట్లున్నదో, నా భాగ్యమిట్లున్నదో, కోడను బ్రహ్మణుండు ఎదు పొంగవు వీటికి. బ్రహ్మడు వెళ్ళలేదు అనుకుంటోంది. వాసుదేవుడు రాడను ఇంక పోయి హరి రమ్మని చీరెడి, ఇష్టబంధుడు లేడను. రుక్మికి ఎదురు తిరిగి వెళ్ళాలి. ఈ విషయం తెలిసినట్లయితే రుక్మి ఊరుకుంటాడా? శిరఛేదం చేయిస్తాడు. ఎవరు పెడతారు? ఇంకా వెళ్ళి తొందరగా రావయ్యా కృష్ణ అని పిలిచేటటువంటి నాకు ఇష్టబంధు ఎవరూ లేరు అనుకుంటోంది. రుక్మికింతగవు లేదిట చైద్యునకిత్తునంచు ఉన్నాడను. ఇంకా నాకేమీ భయం లేదు, శిశుపాలుడికి వివాహం చేస్తానని సిద్ధంగా ఉన్నాడు వాడు. గౌరికి ఈశ్వరికి నా వలన కృపలేదు నేడను. చెప్పదు తల్లికి తలపు చిక్కు. తలపులో ఉన్నటువంటి బాధని వాళ్ళ అమ్మకి చెప్పడం లేదట. దిశల్దరహాస చంద్రికం కప్పదు, వక్త్రతామరస గంధ సమాగత భృంగ సంగముంరొప్పదు, భృంగ సంఘముంరొప్పదు. నిద్రగై కొనదు ఉరోజ పరస్పరహారస ఉరోజ పరస్పరహారసక్తముల్, ఉరోజ పరస్పర సక్తహారముల్ దిప్పదు. కృష్ణ మార్గగత వీక్షణ పంక్తులు త్రిప్పదెప్పుడు. తన మనస్సులో ఉన్న బాధని ఆత్మీయురాలైనటువంటి అమ్మకు కూడా చెప్పలేదట. ఒక నవ్వైనా విసరట్లేదట, నవ్వడమే లేదట ఆ అమ్మ. మొహమును మూగినటువంటి తొమ్మిదిలను పారదోలడం లేదట, నిద్రపోవడం లేదట. ఈ మెడలో ధరించినటువంటి హారములు ఒకదానితో ఒకటి పెనవేసుకుని పోతే వాటిని విప్పడం కూడా లేదట. అలా స్తబ్దుగా కూర్చుని ఉన్నదట. దృష్టి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ మేడ పై భాగంలో చివరి భాగంలో కూర్చుని కృష్ణుడు వచ్చేటటువంటి రాజమార్గం వైపే చూస్తూ ఉన్నదట. తుడువదు కన్నులన్ వెడలు తోయ కణంబులు. అనుకోకుండానే కన్నుల వెంట నీరు గారుతోంది, వాటిని తుడవడం లేదు. కొప్పు చక్కగా ముడువదు, నెచ్చిలిన్ కదిసి ముచ్చట కుంచనదు, అన్నమేమియున్ కుడువదు నేరమున్ కొనదు. మంచినీళ్ళు తాగడం లేదు, భోజనము చేయడం లేదు. చెలికెత్తి వచ్చి మాట్లాడుతూ ఉంటే మాట్లాడటమే లేదు. చెలికెత్తితోటి ఇష్టసైకి ఒక అమ్మాయి ఉంటుంది. ఉన్నటువంటి 50-60 మంది చెలికెత్తెలలో చిన్నపిల్లలే, పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళును. ఒక అమ్మాయి ఉంటుంది ఇష్టసఖి. ఆ అమ్మాయి వచ్చి చదువుగా మాట్లాడినా కూడా మాట్లాడడానికి ఇష్టపడడం లేదట. కూరిమి కీరము చేరి పద్యముల్లొడువదు. చిలక దగ్గరకు వస్తోంది ఆప్యాయతతోటి, ఆత్మీయతతోటి. దాని చేత మాట్లాడించడం లేదు, పద్యం చెప్పడం లేదు. వల్లకి గుణ వినోదము చేయదు డాయధన్యులన్. వీణాతంత్రులను మీటడం లేదు, వీణని వాయించడం లేదు, ఇతరులను సమీపించడం లేదు. మృగనాభి అలదదు మృగరాజ మధ్యమా. సింహము వంటి నడుము కలిగినటువంటి ఆ చిన్నది ఒంటికి మృగనాభి రాసుకోవడం లేదట, కస్తూరిని పూసుకోవడం లేదట. జలకంబులాడదు జల జగంధి. స్నానమే చేయడం లేదు. ముకురంబు సూడదు ముకుర సన్నిభ నిభ, ముకుర సన్నిభ నిభ. అద్దము వంటి ముఖము కలిగినటువంటి ఆ ఇంటి, ఆ
అద్దంలో ముఖమే చూసుకోవడం లేదట. పువ్వులు తురుమదు పువ్వు బోణి వనకేలి కోరదు వనజాతలోచన హంసంబు పెంపదు హంసగమన లతల పోషింపదు లతికాలలిత దేహ. లతల వంటి సున్నితమైన శరీరము కలిగినటువంటి ఆ రుక్మిణి లతలని పెంచడం లేదు. ఆ లతలు ఎలా వీలైతే అలా పెరిగాయి ఉన్నాయి, వాటిని సర్దుబాటు చేయడం లేదట. తొడవులు తొడవదు తొడవు 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 ఆభరణములకే ఆభరణము వంటిదైనటువంటి ఆ రుక్మిణి ఏ విధమైనటువంటి ఆభరణములు ధరించడం లేదు. కొత్తగా మెడలో ఉన్నవేవో కొద్దిగా ఉన్నాయి కదూ, మడతలు పడిపోయి ఉన్నాయి, పేడ వేసుకుని వాటిని తీయలేదని చెప్పారు కదూ. తిలకమిడదు నుదుట తిలకిని తిలకంబు కమల గృహము చొరదు కమల హస్త. కమలముల వంటి చేతులు కలిగినటువంటి ఆ అమ్మాయి లక్ష్మీదేవిని పూజించడానికి కమల గృహం లక్ష్మీదేవి నిలయమైనటువంటి ఆ దేవి మండపం దగ్గరికి వెళ్ళడం లేదట. గారవించి తన్ను కరుణ కైగొనవన మాలి రాడు తగవు మాలి అనుచూ. శ్రీకృష్ణుడు రాడు అని నిర్ణయించుకుని బాధపడుతూ ఉన్నది. చాలా సందేహాలు కలుగుతున్నాయి. ఇంకా చల్లటి గాలి సోకితే పక్కకి జరిగిపోతున్నదట. చిలక అరిస్తే కోకిల కూస్తే తట్టుకోలేకపోతున్నదట. మామిడి చెట్టు కిందకి వెళ్ళి చల్లటి గాలి పీల్చుకుందామన్నా కూడా ఆవిడ మనసు అంగీకరించడం లేదట. ఇటువంటి పరిస్థితిలో ఉండగా శ్రీహరి రాక కోసం ఎదురు చూస్తూ ఉండగా అడుగులో అడుగు వేసుకుంటూ చిరునవ్వు నవ్వుతూ వస్తున్నాడు అగ్నిజ్యోతనుడు. శ్రీకృష్ణుణ్ణి కుండిన నగరం వరకు తీసుకొచ్చాడు. నెమ్మదిగా దిగి కొంచెం దూరం నడిచి వచ్చాడు. దూరంగా కనిపిస్తున్నాడు. పరుగులాంటి నడకతోటి గబగబా ఎదురేకింది. ఆయన ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ ఉంటే పనైనట్లుగానే భావన చేస్తోంది, సంతోషిస్తోంది. ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఈయన వెళ్ళాడా లేదా? వెళ్ళే ఉంటాడు. వచ్చాడు, సమయానికే చేరుకున్నాడు. కృష్ణుడు వస్తాడా రాడా? నేను చెప్పినటువంటి పని, నేను చెప్పిన మాటలు విని ఇష్టపడ్డాడా లేకపోతే తిట్టి పంపించాడా? ఈ సందేహాలన్నిటికీ సమాధానం చెప్పాలంటే చాలా పద్యాలే రాయాలి. మహాకవి సహజ కవి పోతన గారు ఒకే ఒక పద్యంలో చక్కగా చెప్పారు మనకి. అమ్మాయి మెచ్చే భవద్గుణోన్నతికి, నీ యొక్క గొప్పదైనటువంటి గుణ సంపదకు గుణమునకు సుగుణములకు మెచ్చుకున్నాడమ్మా. సగం పని అయిపోయింది. శ్రీకృష్ణుడు వచ్చినట్లే అమేయ ధనావళులిచ్చే నాకు చాలా సంపదలు ఇచ్చి పంపించాడమ్మా, గౌరవించాడు. ఇంకొక విషయం ఉంది. ఎప్పుడు వస్తాడైనా? రేపే పెళ్ళి, లగ్నం వెళ్ళి ముహూర్తం కదిసే ఎలారాడు గోవిందుడు అని కదా ఇందాక అనుకుంది. తావచ్చ సుదర్శనాయుధుడు వాడే వచ్చేసాడు. పట్టణంలో ప్రవేశించాడు. మీ నాన్నగారు అతన్ని ఆహ్వానించారు. ఇంకొక్కటి మిగిలింది. పాపం ఒక్కడే వచ్చాడు అంటున్నాడు. ఇక్కడేమో జరాసంధుడు మొదలుగా కలిగినటువంటి రాజులు ఉన్నారు, గొప్ప మహారాజులు, మహావీరులు ఉన్నారు. ఏం భయపడకమ్మా. సురాసురులెల్లా అడ్డమై వచ్చిన నైన రాక్షస వివాహమునన్ కొనిపోవు నిన్ను. దేవతలు రాక్షసులు కూడా కలిసి వచ్చినా కూడా వారిని ఓడిస్తాడు. నిన్ను రాక్షస వివాహం నువ్వు అదే కదా అడిగావు. రాక్షస వివాహమునన్ కొని పొమ్ము వచ్చదన్ అని కదా కబురు చేసావు నువ్వు. రాక్షస వివాహమునన్ కొనిపోవు నిన్ను. నీ సచ్చరితము భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యకా. ఆయన పెద్దగా బహుమతి ఇవ్వాలనిపిస్తున్న శ్రీకృష్ణుడు ఇచ్చాడు. పాపం అమ్మాయి దగ్గరే ఉంటుంది. ఈ రోజుల్లో అంటే పాకెట్ మనీ అని, హ్యాండ్ బ్యాగ్ అని రకరకాల ఆయుధాలు ఉన్నాయి. ఆ రోజుల్లో వాళ్ళ నాన్నగారు కావాల్సిన బట్టలు కుట్టించేవారు, వాళ్ళ అమ్మగారు భోజనం పెట్టేది, వాళ్ళకి దాసీజనం ఉండేవారు, ఆడుకోవడానికి చెలికత్తెలు ఉన్నారు. చదువుకునేది ఏమైనా ఉంటే ఇంటికి వచ్చి చెప్పే గురువు గారు ఉంటారు. అగ్నిజ్యోతుడు చేతే చెప్పింది ఉంటారు. అందుకే కదూ ఆయన అంటే చదువు పెరిగి ఆయనకే చెప్పింది ఈ పని. ఏం చేయగలదు ఈవిడ? ఒక నమస్కారం మాత్రం చేసింది. వినమ్రతతో, భక్తితోటి, హృదయం నిండా కృతజ్ఞతతోటి చేసిందట. జలజాతేక్షను తోడి తెచ్చిది వినా సందేశము తెల్పి.
నను నిలువం బెట్టితివి నీ కృపం బ్రతికితిన్ దియట్టి పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకు ప్రత్యుపకృతి గావింపగా నేరను అంజలి గావించెదను. నేను నమస్కారం మాత్రం చేయగలను స్వామి. భూసురాన్వయమణి బ్రాహ్మణులందరిలోకి గొప్పవాడైనటువంటి మహాత్మా. సద్బంధు చింతామణి బంధువులందరిలోకి చింతామణి వంటి వాడవు నీవు అని చెప్పి ఒక నమస్కారం చేసింది. శ్రీకృష్ణుల వారు వచ్చారు. విదర్భ దేశంలో కుండిన నగరంలో విడిది చేశారు. ఈ విషయం తెలిసి ఆ పట్టణంలో ఉన్న వాళ్ళంతా ఇక్కడ ముందే నూతన వస్త్రములు ధరించి ఉన్నారు, కొత్త కొత్త బట్టలు అలంకారములు ధరించి ఉన్నారు. వాళ్ళు వచ్చి చూస్తున్నారు కిటికీ సందుల్లో నుంచి. ఆయన బయట విహరిస్తూ ఉంటే ఆయన్ని చూస్తున్నారు. చాలా సంతోషం, చాలా బాగుంది. తగునీ చక్రి విదర్భరాజసుతకుం తథ్యంబు వైదర్భికిం తగునీ వైదర్భియుం తగునీ చక్రికి. మన రుక్మిణికి ఈ శ్రీకృష్ణుడు వివాహం చేసుకుంటూ తగినవాడు. ఈయనకు కూడా మన అమ్మాయి తగిన అమ్మాయి, మన రాజుగారి అమ్మాయి. ఇంత మంచిదగునే దాంపత్యము ఈ ఇద్దరింతగులంగట్టిన బ్రహ్మ నేర్పరి కదా. బ్రహ్మ ఎంత నేర్పరో ఈ ఇద్దరినీ కలుపుతున్నాడు. కృష్ణుడు వచ్చాడంటే చాలు వారిద్దరికి వివాహం అయిపోయినట్లే. శిశుపాలుడు కాదు, వారి బంధుగణం అంతా వచ్చినా కూడా ఏమీ చేయలేరనేటటువంటి బలమైన నమ్మిక అందరికీ కూడా. చక్రి ఈ రమణికి దర్పాహతారాతియై మగడౌగావుత చక్రి ఈ రమణికి మా పుణ్యమూలంబునన్. వీరిద్దరు వివాహం చేసుకున్నట్లయితే మా పూర్వ పుణ్య ఫలితమే అది. పూర్వజన్మలో చేసుకున్న ఫలితం మూలంగా ఈ ఇద్దరు వివాహం చేసుకుంటారు. వివాహం సమీపిస్తున్నది. రుక్మిణిని అమ్మవారి గుడికి పంపించాలి. ఆయుధములు ధరించినటువంటి వీరులైనటువంటి వారు తోడురాగా వెలయాండ్రు ముందుగా సంభారములు తీసుకుని ఇయ్యవలసినటువంటి దానములు పూజా సామగ్రి తీసుకుని ముందు నడుస్తూ ఉండగా బ్రాహ్మణ ముత్తైదువులు వారికి వచ్చినటువంటి దేవీ స్తుతులను పఠిస్తూ తోడుగా రాగా ముందు వారు వెళుతున్నారు. అమ్మాయి కూడా వీరు వస్తున్నారు. బ్రాహ్మణ ముత్తైదువులు వారి భర్తలు కూడా వస్తున్నారట వెనకాల. ఆ వెనక అసలు తల్లి పినతల్లులు ఉంటారు చాలామంది. రాజుగారికి భార్య, ఈ అమ్మాయికి పినతల్లులు. ఈ అమ్మాయి చెలికెత్తెలు ఉంటారు, ముఖ్య చెలికెత్తె ఉంటుంది, ప్రియ సఖి. వీరందరితోటి కూడి అడుగులో అడుగు వేసుకుంటూ అది నియమం. రథమెక్కి వెళ్ళకూడదేమో మరి. అమ్మవారి మందిరానికి చేరింది. ఊరి వెలుపల ఉన్నది చేరింది. అక్కడికి వెళ్ళి బ్రాహ్మణ ముత్తైదువులకి పాద ప్రక్షాళన చేసుకుని మౌనవ్రతంతో ఉన్నది. పాద ప్రక్షాళన చేసుకున్నది. అమ్మవారిని పూజించింది. బ్రాహ్మణ ముత్తైదువులు అమ్మవారికి పూజ చేశారు. తాను తీసుకువచ్చినటువంటి దానములను ఇచ్చింది. బ్రాహ్మణ ముత్తైదువులకి దంపతి సహితంగా పూజ చేసింది. అమ్మవారిని ప్రార్థన చేసుకోమ్మా, నీ భావి జీవితం సుఖమయంగా ఉండాలి అని శుభమస్తు దీవించి పూజ చేసుకోమన్నారు. ఈ వెళ్ళే దారిలో పూజ చేయడానికి వెళుతున్నది అమ్మవారి గుడికి. మనసులో స్మరిస్తున్నది నారాయణుడిని. ప్రార్థన చేస్తున్నది లక్ష్మీదేవి. ఎంత చిత్రమైన సన్నివేశం. లక్ష్మీదేవి పార్వతీదేవిని స్తుతిస్తున్నదట. ఏమని? శ్రీ మహావిష్ణువు నాకు భర్తను చేయమని. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులం మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మా మేటి పెద్దమ్మా. మేలు భజింతు కదమ్మా మేటి పెద్దమ్మా దయాంబురాసివి కదమ్మా హరిన్ పతిసేయుమమ్మా. నిన్ను నమ్మిన వారికెన్నడును నాశము లేదు కదమ్మా ఈశ్వరీ. శ్రీ మహావిష్ణువు నాకు భర్తగా చేయవమ్మా అని అడుగుతోంది. మన పిల్లలు
శ్రీ మహావిష్ణువుతో సరి సమానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వంటి భర్త నాకు దొరకాలని పెళ్లి కావాల్సిన పిల్లలందరూ రోజు చదువుకోదగినటువంటి పద్యాన్ని పోతన గారు మనకు అందించారేమో అనిపిస్తుంది. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మా మేటి పెద్దమ్మ దయంబురాసివి కదమ్మా హరింపతి చేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నడును నాశము లేదు కదమ్మా ఈశ్వరీ నిన్ను నమ్మిన వారికి నాశనం ఎక్కడుంటుందమ్మా నాకు శ్రీ మహావిష్ణువుని భర్తగా చేయి తల్లి అని స్తుతించినదై ప్రార్థన చేసినదై మౌన వ్రతాన్ని విడిచిపెట్టింది కదూ. ప్రార్థన చేసినప్పుడు పైకే చదువుకుని ఉంటుంది, వెనకకి బయలుదేరింది, నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది, నడుచుకుంటూ వస్తోంది. ఈమె సౌందర్యాన్ని చూడడానికి అక్కడి వరకు ఉన్నటువంటి రాజులందరూ వచ్చారట. కొందరు రథం నుంచి చూస్తున్నారు, కొందరు రథం దిగి చూస్తున్నారు, చేతిలో ఆయుధములు విడిచిపెట్టేస్తున్నారు. ఆ అమ్మాయి రూప సౌందర్యాన్ని చూసి ముగ్ధులైపోతున్నారు, పెద్దవాడు చిన్నవాడు అందరూ కూడా. వివాహం అయిన తర్వాత శిశుపాలుడు తీసుకుని వెళ్ళిపోతాడు కాబట్టి శిశుపాలుడు వచ్చి ఉంటాడు అక్కడికి, కృష్ణుడు కూడా వచ్చే ఉంటాడు. ఆవిడ చెలికట్టి చేయి పట్టుకుంది, వయ్యారంగా నడుస్తోంది. మధ్య మధ్యలో ఎడమ చేతి వేలితోటి గోరుతోటి నుదుటన పడిన ముంగురులను సవరించుకుంటూ ఉన్నది, అడుగులో అడుగు వేస్తూ ఉన్నది. అందరి వంక కొనగంటి చూపులు చూస్తూ ఉన్నది, అందరినీ చూస్తూ ఉన్నది. అందులో మనవాడు ఎక్కడ ఉంటాడు అంతవరకు చూడలేదు ఆవిడ. విని ఉంది కానీ శ్రీకృష్ణుని యొక్క లీలా విశేషాలను విని ఉంది కానీ చూసి ఎదుగదు ఆవిడ. ఇప్పుడు ఎక్కడున్నాడా అని చూస్తోంది. ఇంతలో కృష్ణుడు నెమ్మదిగా రథం దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు, అడుగు వేసుకుంటూ మత్తేభంలాగా నడుస్తున్నాడు, ఏమీ భయపడడం లేదు. కనియన్ రుక్మిణి చూసింది, కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్నున్ నవంభోజదళాక్షున్ చారుతరవక్షున్ మేఘ సంకాశదేహున్ నగారాతి గజేంద్రహస్త నిభబాహున్ చక్రిన్ పీతాంబరున్ ఘనభూషాన్వితున్ కంబుకంఠున్ విజయోత్కంఠున్ జగన్మోహనున్. ఇటువంటి లక్షణములు కలిగినటువంటి జగన్మోహనుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను రుక్మిణీదేవి చూసింది. అంతకుముందు శ్రీకృష్ణుడు చూశాడని వర్ణించారు, రాజులందరూ చూశారు, యువకులైన రాజులు చూశారు, అక్కడ ఉన్నవారందరూ చూశారు. చేష్టలుడిగి ఆ పరిస్థితి వచ్చింది. శ్రీకృష్ణుడు వచ్చి ఎత్తుకుని తీసుకుని పోతున్నా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చేసాడు పోతన్న గారు. వారు ఏ స్థితిలో ఉన్నారో కూడా తెలియని స్థితిలో ఆయుధములు జారవిడి చేశారట. భూమి మీద చతికిలు పడిపోయిన వారు కొందరు పెద్దలు వృద్ధులు కూడా. శ్రీకృష్ణుడు చూశాడు కదా, మరి అక్కడే ఉన్నాడు కదా. అలినీలాలకన్ పూర్ణచంద్రముఖిని ఏణాక్షిన్ ప్రవాళాధరన్ కలకంఠిన్ నవపల్లవంఘ్రియుగళన్ గంధేభ కుంభస్తనిన్ పులినశ్రోణిని విభేంద్రయానను అరుణాంభోజాతహస్తన్ మహోత్పల గంధిన్ మృగరాజ మధ్యను. ఇటువంటి లక్షణములు కలిగిన అమ్మాయిని చూసి ఆమె అందగత్తెనే చెప్పారు కదా. విభ్రాంతాత్ములైరందరున్ విభ్రాంతాత్ములైరి. శ్రీకృష్ణుడు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. వారి మధ్యలో నక్కల మధ్యలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుని పోయేటటువంటి సింహంలాగా ఏ విధమైన భయము పడలేదు. భయం ఎందుకంటే భగవానుడు రుక్మిణీదేవి కృష్ణుడిని చూసింది, అతని యొక్క రూపలీలా విశేషాలను చూసి ముగ్ధురాలైపోయింది. నేను నీతో వస్తాను, రథమెక్కుతాను అన్న భావనతో చేయి అందించింది. నెమ్మదిగా రుక్మిణిని తీసుకుని రథమెక్కాడు. పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఒక్కసారి ఉలిక్కి పడ్డారు అక్కడ ఉన్నటువంటి రాజసమూహం అంతా కూడా. నెమ్మదిగా బయలుదేరి ద్వారకానగరం వైపుకు రథాన్ని పోనిస్తున్నాడు. అతని వెనకాలే బలరాముడు సిద్ధంగా ఉన్నారు కదా. బలరాముడు, కృతవర్మ,
మొదలుగా కలిగినటువంటి యాదవ సైన్యమంతా, యాదవ నాయకులు ఉన్నారు. వీరంతా కూడా వెనకాల బయలుదేరారు, రాజమార్గం బట్టి వెళ్ళిపోతున్నారు. అప్పుడు జరాసంధుడు మొదలగు వారు ఒకరినొకరు సిద్ధం చేసుకుంటున్నారు, వాళ్ళని ప్రోత్సహించుకుంటున్నారు. జరాసంధుడు అంటున్నాడు, ఘన సింహంబుల కీర్తిని చమృగముల్ గై కొన్న చందంబునన్ మన కీర్తుల్ కొని బాల తొట్కొనుచు ఉన్మాదంబుతో గోపకులు చనుచున్నారదే. గోపకులు సింహములకు చెందవలసినటువంటి సొత్తులు తీసుకుపోయే నక్కలలాగే వెళ్ళిపోతున్నారయ్యా, నీచ మృగములు తీసుకుపోతున్నట్లుగా. మన శౌర్యమెన్నటికి మీ శస్త్రాస్త్రము కల్పనే తను మధ్యం విడిపింపమేని నగరే దత్వీజనుల్ క్రంతలం. మనం గనక ఈ అమ్మాయిని తీసుకునే రాకపోయినట్లయితే మన ప్రతాపములు ఎందుకయ్యా? సందులలోనూ వీధులలోనూ మన గురించి చెప్పి నవ్వుకొనరా, పరిహసించరామన్ని అని చెప్పి సైన్యాన్ని సమకూర్చుకుని కవచములు ధరించి వెనకాల వచ్చాను. శ్రీకృష్ణుడి మీద కాదు, యాదవ సైన్యం మీద బాణ సమూహాన్ని ప్రయోగిస్తే వర్షం కురిసినట్టుగా పడుతున్నదట. పాపం ఎప్పుడూ యుద్ధం చూసి ఎరుగదేమో, అప్పటి వరకు కృష్ణుడిని సరిగ్గా ముఖమెత్తి కూడా చూడలేదేమో. ఒకసారి శ్రీకృష్ణుని వంక చూసింది, అదే మొదటిసారి కృష్ణుడిని చూడటం. భయపడుతూ చూసిందట. కృష్ణుడు ఏం పర్వాలేదు, ఏం భయపడదు. చొచ్చెదరదేయదు వీరులు ప్రొచ్చెదరు అరిసేనలెల్ల వైరులు పెలుచన్నొచ్చెదరును విచ్చెదరును చచ్చెదరును నేడు చూడు జలజాతాక్షి. ముందుగా మాట్లాడినవాడు పెట్టుకుడికి ఇదే మాట్లాడాలి, ముందు ధైర్యం చేసి. ఏమీ పర్వాలేదు, మన యాదవ సైన్యం అదిగో రెచ్చిపోతున్నారు, విజృంభిస్తున్నారు, మా అన్నగారు ఉన్నాడు బలరాముడు అక్కడ, శత్రు సైనికులను ఓడిస్తారు, నీవేమీ భయపడదు. మన ఇద్దరికి ఏమీ అవుతుందనేటటువంటి భయం నీకొద్దు. శత్రు సైనికులు శత్రువీరులు నొచ్చెదరు చచ్చెదరు విచ్చెదరు కూడా అని చెప్పారు. అప్పటికి తృప్తిగా గాలి పీల్చుకుంది. మహాఘోర సంగ్రామం జరిగింది. శత్రు సైనికులందరూ కూడా వధింపబడ్డారు, చాలామంది సైనికులు సంహరింపబడ్డారు. యాదవ వీరులు విజృంభించి బలరాముని యొక్క నేతృత్వంలో ఆయుధములను ప్రయోగించి వారందరినీ ఓడిస్తే పారిపోయారు. పోయిన వారు పోగా మిగిలిన వారు జరాసంధుడు మొదలుగా గలవారు గాయముల బారిన పడి నెమ్మదిగా యుద్ధరంగం నుంచి తప్పుకుని ఒక వృక్షం కిందకి చేరారు. అప్పటికే వచ్చి కూర్చునున్నాడు శిశుపాలుడు. అక్కడికి ఏడుపు మొహం పెట్టాడు, ఏడుస్తున్నాడు. భార్యను పోగొట్టుకున్న దాని వాడిలాగా కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. జరాసంధుడు చూశాడు, బ్రతికి ఉన్నావు కదా, శ్రీకృష్ణుని చేత వధించబడకుండా శిశుపాల, నీకేమీ కాలేదు కదా, నీ ప్రాణములకు శరీరానికి అయ్యే ఉంటుంది, నీ ప్రాణములకు ఏమీ కాలేదు కదా, ఏం పర్వాలేదు లేదయ్యా, పోతే పోయిందిలే. బ్రతుకవచ్చును ఒడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగనేని భార్య కలదు. ఈ శరీరంలో ప్రాణం ఉంటే బ్రతకవచ్చయ్యా, మనం బ్రతికి బట్టగడితే అప్పుడు కదా భార్య గురించి ఆలోచించేది. ప్రాణమైపోతే భార్య ఎక్కడుంది? బ్రతికి తీవు భార్య పట్టు దైవమెరుంగు వగవలదు చెయ్యా వలదు వలదు వగవలదు చెయ్యా. చేరి రాజా బాధపడకయ్యా అని చెప్పి కొంత వేదాంతం కూడా చెప్పాడు. ఈ జీవుడు స్వతంత్రుడు కాదయ్యా, పరమేశ్వరుని చేతిలో కీలుబొమ్మ, అది ఎట్లా ఆడిస్తే అట్లా ఆడాలి. నీకు తెలియందే ఉంది. నేను 17 సార్లు మధుర మీదకి దండయాత్ర చేశాను, 17 సార్లు ఓడిపోయాను. నేనే జరాసంధుడు. బలరాముడు నన్ను బంధించేవాడు, శ్రీకృష్ణుడు దయదలిచి విడిచిపెట్టేవాడు. 18వ సారి 28 అక్షోహేయుల సైన్యాన్ని తీసుకుని అప్పుడు నేను మగధని జయించగలిగాను. అప్పుడే కృష్ణుడు ద్వారకకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత బహుశా మగధని జయించి ఉంటాడు కృష్ణుడు లేనప్పుడు. తమకున్ కాలము మంచిదైన మనలం త్రైలోక్య విఖ్యాత విక్రములం గెల్చిరి యాదవుల్ హరిభుజాగర్వమునన్నేడు. శ్రీకృష్ణుని యొక్క భుజగర్వం వల్ల యాదవులు ఈ రోజున వాళ్ళ కాలం మంచిదైంది, వాడు గెలిచారు. మనకు కాలం బాగుండలేదు, రోజు బాగుండలేదు, బాధపడ. మనం మహావీరులని, త్రైలోక్య విఖ్యాత విక్రములం, మన్నే గెలిచారు వాళ్ళు. ఈరోజు వాళ్ళది
కాలము మేలై చనుదెంచనేని మనమున్ లక్షించి విద్వేషులం అమరక్షోణి జయింతము అని మంచి రోజు వచ్చిన మనం జయిద్దాంలే, ఏం బాధపడకు అని చెప్పాడు. ఇంత పనికై శంకింపని వేటికిన్ బయలుదేరి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. శిశుపాలుడు కూడా చావగా మిగిలిన సైన్యాన్ని తీసుకుని వాళ్ళ చేది దేశానికి అతడు వెళ్ళాడు. ఇంకొకడు ఉన్నాడు రుక్మి, అతనికి ఆవేశం వచ్చింది. పెద్దన్నగారు, నేను యువకుణ్ణి, మహావీరుణ్ణి, భీష్మక మహారాజు పుత్రుణ్ణి, యువరాజుని, నన్ను లెక్క చేయకుండా ఒక బాలుడుగా భావన చేసి నా చెల్లెల్ని తీసుకుని పోతున్నాడు ఆ సారథి, త్వరగా పోని అని చెప్పి కృష్ణుని యొక్క బలపరాక్రమలు తెలుసుకొనలేక అతని మీదకి వెళ్ళి కృష్ణ నిలువు, వెన్న దొంగ నిలు అని చెప్పి 3 బాణములు ప్రయోగించాడట కృష్ణుని మీదకి. మా సరిబాడవా మా పాప కొనిపోవా ఏ పాటి గలవాడవు ఏది వంశము, నాతో సమానుడు నువ్వు, మా పాపను తీసుకుని పెడుతున్నావు, నీ వంశం ఏమిటయ్యా, ఎందు జన్మించితివి, నీ జన్మం ఎక్కడ పెరిగితివి, నీకు పుట్టువేమిటి, పెరుగుదలేమిటి, ఎయ్యది నడవడి, నీ ప్రవర్తన ఏమిటి, ఎవ్వడెరుగు, బ్రహ్మాదులకు కూడా నీ ప్రవర్తన తెలియదయ్యా అంటారు పోతన్న గారు. అతని నోటి వెంట చెప్పిస్తున్నట్లుగా మాతో సమానుడుగా కాదు స్వామి, నీ ఉన్నతుడు, మేమెవరూ నీతో సమానులం కాలేము, నీ వంశమేమిటి, నీ జన్మం ఎక్కడ, నీ పుట్టికేమిటి, నీ పేరేమిటి, నీకు ఒక రూపము లేదు, ఒక పేరు లేదు, ఒక నామము లేదు నీకు. గజ చెప్పాడు కదండి, ఆయనకి పేరు లేదు, ఊరు లేదు. మాయకై కొని గాని మలయరావు, నీవు మాయతోటొస్తావయ్యా, నీ యొక్క మాయా విశేషమే ఈ లోకములు, నీ అవతారములన్నీ కూడా ఈ లీలలే. నిజ రూపమున శత్రు నివహంబుపై పోవు, వసుదేశుడవు కావు వావిలేదు. నీవు నిజ రూపంతో ఎవరికి కనిపించవు, నీ రూపం తెలుసుకోవడం, యుద్ధానికి వెళ్ళినా నీ రూపం తెలుసుకోవడం. నృసింహావతారం ఎత్తి కదూ, సగం సింహం మొహంతో శరీరం అంతా కూడా మనుష్య రూపంతో కదా వెళ్ళాడు. బాగా పొట్టిగా భూమికి జానుడున్నాడో లేదో వామనుడిగా వెళ్ళి బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి దానం తీసుకుని అతన్ని పదభ్రష్టుణ్ణి చేశాడు కదూ. నిజ రూపమున శత్రు నివహంబుపై పోవు, వరహావతారం కూడా అంతే కదా, తండ్రి రూపంలో వెళ్ళి వధించాడు హిరణ్యాక్షుణ్ణి. వసుదేశుడవు కావు వావిలేదు, కొమ్మ నిమ్ము నీవు గుణరహితుడవు, నీవు త్రిగుణరహితుడవు, నువ్వు సత్వరజస్తమో గుణాలకి అతీతుడవు, నువ్వు నీకు గుణము నీవుటి. భవము దోషంబు రూపంబు జన్మంబు, గజరాజు ప్రార్థన, నీకు జన్మమే లేదు, జన్మమే లేకపోతే ఈ జన్మం వల్ల కలిగేటటువంటి దోషాలే ఉంటాయి కనుక విడువుము విడువవేని విలయ కాలసి కసి సిఖి శిఖా సమానసి తసిలీ ముఖముల గర్వమెల్ల కుందు కలహమందు అని 3 బాణాలు ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వాడు. చిరునవ్వు నవ్వి 6 బాణములు శరీరంలో నాటుకునేలా చేశాడు. 8 బాణములతోటి గుర్రములను వధించాడు. 2 బాణములతోటి సారథిని వధించాడు. 1 బాణంతోటి ధ్వజం ఉంటుంది, జెండా, దాన్ని పడగొట్టాడు, కిందకి రథుణ్ణి చేశాడు. అతని చేతిలో ఉన్న విల్లుని 1 బాణంతో ఖండించాడు 2 ముక్కలుగా. మరొక విల్లు తీసుకున్నాడు, మళ్ళీ ఖండించాడు. ఇంకొక విల్లు తీసుకుంటే మళ్ళీ ఖండించాడు. అతడు ఏ ఆయుధం తీసుకుంటే ఆ ఆయుధాన్ని ఖండించాడు. అప్పుడు రెచ్చిపోయిన వాడై రుక్మి కృష్ణుని మీదకి ఆవేశంతో కత్తి తీసుకుని వస్తున్నాడు చంపడానికి. ఆ కత్తి తీసుకుని వస్తూ ఉంటే తునకలుగా చేసేసాడు బాణ ప్రయోగముల చేత. అటువంటి కత్తినే తీసుకుని కోపంగా అతని మీదకి వెళుతున్నాడు అతన్ని వధించడానికి. వెనకాలే వచ్చింది రుక్మిణి, ఎక్కుమొహం వేసుకుని ఇప్పుడు మాట్లాడుతోంది. నిన్ను ఈశ్వరుని దేవదేవుని నిర్ణయింపగలేక ఓ సన్ను తామర కీర్తి శోభిత సర్వలోక శరణ్య మా అన్న ఈతడు చేసే మహాపరాధము నీయడం నన్ను మన్నన చేసి కావుము అనాథినాథాదయానిధి. నీ ఎందుకు దోషం చేశాడు మా అన్నయ్య. నన్ను చూసి, నా మొహం చూసి నా మీద కరంతో మా అన్నని విడిచిపెట్టి, ఇంతేకాదు
కృష్ణుడు మాకు అల్లుడయ్యాడని సంబరపడుతూ ఉంటారు మా ఇంటి దగ్గర మా అమ్మా నాన్నను. కల్లలేదని విన్నవించుట కాదు వల్లభా, ఈతని బ్రల్లదుంతెగ చూచితేనియు భాగ్యవంతులమైతి మేము. అల్లుడయ్య ముకుందుడు ఈశ్వరుడంచు మోదితులైన మా తల్లిదండ్రులు, పుత్ర శోకము దల్చి చిక్కుదురు ఈశ్వరా. విడిచిపెట్టు స్వామి అంటే జాలిపడి విడిచిపెట్టిన వాడే లీల. శ్రీకృష్ణుని యొక్క లీల, శ్రీ మహావిష్ణువు యొక్క లీల. ఉన్నవాడు బావమరిదే, పెళ్ళైపోయింది, అప్పటికే అయిపోయినట్లే. చెయ్యి ఎప్పుడైతే పట్టుకుని రథం ఎక్కించుకున్నాడో అతన్ని పిలిచి ఒక కత్తి తీసుకుని అతని యొక్క శిరస్సును గడ్డము మీసములు గొరిగి రూపుని చేశాడు. బిక్కమొహం వేసి కూర్చుని దీవిడ. ఇంతలో బలరాముడు వచ్చాడు యుద్ధం ముగించుకుని. వచ్చి కృష్ణుడితో అంటాడు, కృష్ణ ఇదేటయ్యా కట్లు ఇప్పాడు రుక్మిణి బంధువుని చేసట్టే వెళితే, బంధితుణ్ణి చేసట్టే వెళితే తలమనక భీష్మనందను తలయును మూతియును కొరుగు తగునే బంధుం తలయును మూతియు కొరుగుట తల తరుగుడ కంటే తుచ్చతరము మహాత్మా. ఇదేమిటయ్యా బావమరిది బంధువుని ఇలా చేసావు నువ్వు? శిరస్సు కొరిగితే తల కొరగడం కంటే కూడా తుచ్చతరం కదా. నువ్వు ఎవరిని ఈ విధంగా చూడవే? కొందరు రిపులని కీడును కొందరు హితలునుచు మేలు కోర్పవు నిజము. ఈ వందరి ఎందును సముడవు పొందగా ఏలయ్య విషమ బుద్ధి. ఎందుకయ్యా ఈ విషమ బుద్ధి నీకు? ఒకరు సమానుడు, ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ, ఒకడు కావలసిన వాడు, ఒకడు అక్కర్లేనివాడు అనే ఎవరిని భావన చేయవై కదయ్యా నువ్వు అని చెప్పి రుక్మిణితో, అమ్మా రుక్మిణి తోడం పుట్టిన వాని భంగమునకు దుఃఖించి మా కృష్ణుని ఎగ్గాడం చూడకుమమ్మా. మా కృష్ణుని నిందించకు తల్లి, మీ అన్నగారిని అవమానించాడని బాధపడకమ్మా. మన కర్మబంధాలకు అనుగుణంగానే జరుగుతూ ఉంటాయి. పూర్వజన్మ కర్మమును బట్టి ఈ జన్మలో మనకి కర్మములు ఎటువంటి దుష్కర్మలు జరుగుతూ ఉంటాయి. మీ అన్నగారి యొక్క కర్మం అంతా కూడా ఈ యొక్క కార్యంతో, ఇది కృష్ణుడు చేసినటువంటి ఈ పనితోటి పాపం అంతా పోయింది తల్లి. బ్రహ్మచేత భూమిపతులకు ఈ విధంగా వ్రాసిపెట్టి విధి వ్రాత ఇది. సొంత తమ్ముణ్ణైనా చంపుతారు రాజ్యం కోసం. ఔరంగజేబు చంపలేదు, తండ్రిని జైలులో కారాగారంలో పెట్టాడు, 3 అన్నలను చంపాడు. 4వ వాడైన ఔరంగజేబు సుమారు 57 సంవత్సరం రాజ్యపాలన చేశాడు. సొంత అన్నగారులైనా చంపుతారమ్మా అని చెప్పిన వాడే కృష్ణుడి బాధను విరమించింది. ఈ విధంగా రాజీవలోచనుడు హరి రాజసమూహముల గెలిచి రాజసమొప్పన్ రాజితమగు తన పురికిని రాజానన తెచ్చే బంధు రాజి నృతింపన్. రుక్మిణితోటి కలిసి ద్వారకలో ఉన్నటువంటి బంధువులందరూ పౌరులందరూ పొగుడుతూ ఉండగా శుభ ఆహ్వానం పలుకగా ద్వారకానగర ప్రవేశం చేశాడు. మిత్రరాజులందరినీ పిలిచారు. ఆ ద్వారకలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా తమ తమ ఇళ్లను అలంకరించారు, నూతన వస్త్రములు ధరించారు, వీధులు ముగ్గులు పెట్టారు, అలా శుభము కోసం అరటి బోధులు కట్టారు, కర్పూరపు దండలు కట్టారు, తోరణములు కట్టారు. చక్కగా మా అదృష్టం కొద్దీ శ్రీకృష్ణుడు రుక్మిణి వివాహం చేసుకుంటున్నారు అని ఆనందించారు. మిత్రరాజులందరూ సంతోషించారు. దుష్కరమైనటువంటి కార్యాన్ని చేశాడు శ్రీకృష్ణుడు అని చెప్పి ఆశ్చర్యపోయారు. హరి ఈ తెరగున రుక్మిణి అరుదుగా కొని వచ్చి పెండ్లి ఆడుట విని దుష్కర కృత్యమనుచు వెరగందిరి రాజులు రాజసుతులు దిక్కుల ఎల్లం. ఆశ్చర్యపోయారు వాళ్ళు. ధ్రువకీర్తిన్ హరి పెండ్లి ఆడే, నిశ్చయమైనటువంటి కీర్తి కలిగినటువంటి ఆ రుక్మిణిని వివాహం చేసుకున్నాడు అని చెప్పి ఆ పట్టణంలోని వారంతా సంతోషించారు. ఎవరైతే ఈ రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని నిత్యము పఠిస్తారో శ్రీకృష్ణుని యొక్క లీలను మనం రోజు చదువుకోవాలి. భక్తి పూర్వకంగా శ్రీకృష్ణుని యొక్క లీలను పఠించడమే. అందులో రుక్మిణీ కళ్యాణ ఘట్టము విశేషమైనటువంటి ఘట్టము. ఈ ఘట్టముని కనుక నిత్యము పారాయణ చేసినట్లయితే భక్తి, ముక్తి, కర్మ, జ్ఞాన, వైరాగ్యములు. మనం కర్మము చేయాలి, మనం చేయవలసిన భక్తితో చదువుకోవడమే. జ్ఞానము కలుగుతుంది, వైరాగ్యము కలుగుతుంది. ఈ 3 కలిగితే
ముక్తి దానంతటదే వస్తుందని ప్రారంభంలోనే చెప్పుకున్నాము. వివాహం కావాల్సినటువంటి కన్యలు నిత్యము పఠించదగినటువంటి పారాయణ చేయదగినటువంటి గ్రంథం ఇది. సందర్భం సన్నివేశం పెద్దలు అవకాశం ఇచ్చారు. వారికి శతధా సహస్రధా నమోవాదములు తెలియజేసుకుంటూ రేపు గజరాజ మోక్షణం మా అక్కయ్య గారి ఇంటి దగ్గర ఎప్పటి నుంచో చెప్పాలనేటటువంటి గజరాజ మోక్షణ ఘట్టము అవకాశం ఉన్న వారందరూ వచ్చి విని ఏదైనా 2 మంచి మాటలు ఈ సందర్భంగా 4 సార్లు నారాయణ 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 అని నా నోటి వెంబడి వెలువడితే అందులో గాలికి కొన్ని పక్కకి జరిగిపోయిన 2 మాటలు మీ చెవులకు చూస్తే 1 మాట నిలబడ్డ మోక్షానికి అర్హత పొందుతాం. మోక్షానికి కొంచెం దగ్గర అవుతాము. భక్తిభావంతో చెప్పడం, భక్తిభావంతో వినడం, నిండైన హృదయంతో మనస్సు నిండా భక్తితో తిరిగి వెళ్ళడం కోరుకునేదని. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీజాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సంతు జీవంతు శరదాం శతం. ఇటువంటి మధురమైనటువంటి భక్తియుతమైనటువంటి ఘట్టాలను ఎవరైనా విని ఆస్వాదించగలిగినట్లయితే పుత్రిణः సంతు పౌత్రిణः మనవలు కావలసిన వాళ్ళకి మనవలు కలుగుతారట. అధనాः సంతు. అందరికీ ప్రార్థన. ఇది అయిపోగానే మనందరం కూడా ఇక్కడ టిఫిన్ చేసేసి వెళ్ళాలని చెప్పి నా స్పెషల్ రిక్వెస్ట్. ఇక్కడ మన మధ్యలో శర్మ గారు అని చెప్పని మన డాక్టర్ గారు ఉన్నారు. వారు ఈ ఆధ్యాత్మిక రంగంలో నిష్ణాతులు. వారిని ఒకసారి ఇక్కడికి వచ్చి మా బావగారిని ఆశీర్వదించమని చెప్పి నేను కోరుతున్నాను. వారి సమక్షంలో నేను చెప్పాను. ఆయన సంకీర్తన చెయ్యని ఇది లేదు. భారతం చదివారు, రామాయణం చదివారు, సకల కళా కోవిదులు ఆయన్ని అనుగ్రహం. సభాయి భువనమోహనంగా పోతన పద్యాలను చదువుతూ చేశాడు. శక్తి అతిక్రమ్య అంటారు. యథాశక్తి అంటే, కానీ శక్తి అతిక్రమ్యేవ సహ గాయతి. అయితే 2 వాక్యాలు ముక్తాయింపుగా నాగరాజు గారు ప్రార్థించారు కాబట్టి చెబుతున్నాను. నేను నిజానికి ఇప్పుడు ఇంకా చెప్పవలసింది ఏమీ లేదు. వారు చాలా రమణీయంగా పద్యాలను చదివారు. చాలా చక్కగా భాగవతంలో ఉండే అంతరార్థాలను కూడా చెప్పారు. అయినప్పటికీ నాకు ఉండేటటువంటి వాక్ చాపల్యంతో మాట మాట్లాడతాను. అదేంటంటే రుక్మం అస్యాస్తి రుక్మిణి హిరణ్యవర్ణాం హరిణీం అని అమ్మవారిని మనం స్తుతి చేస్తాం. హిరణ్యం అంటే హితము రమణీయము 2 అయినటువంటిది హిరణ్యం. అటువంటి రుక్మం అంటే బంగారం, హిరణ్యం అంటే కూడా బంగారం అనే అర్థం. రుక్మం అస్యాస్తి రుక్మిణి. రుక్మిణి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవి మరి విష్ణువుని కాకపోతే మరెవరిని కోరుకుంటుంది. ఇందాక మోహన్ శర్మ గారు కూడా అదే అన్నారు. ఏమిటంటే నేను ఆ రమాదేవి కోరలేదా మొదట నా వలనే కలిగినే మోహముల్. అయితే నా వలననే కలిగినే మోహముల్ అని ప్రశ్న వేసింది, కానీ అందులో చివరిన ఉండే ప్రశ్నార్థకపు గుర్తు తీసేస్తే నిజంగానే ఆవిడ వల్లనే మోహములు కలుగుతాయి. మోహము అనేదే, మాయ అనేదే అమ్మవారి స్వరూపము.
ఇటువంటి చమత్కృతులు పోతన మహానుభావులు చాలా చేశారు. తర్వాత తగునీ చక్రి విదర్భరాజ సుతకం అన్న చోట షడన్వయం ఉన్నది. షడన్వయం అంటేనండి దాన్ని 6 రకాలుగా అన్వయం చేయవచ్చు. చక్రికేమో రుక్మి తగ్గుతాడు, రుక్మిణి తగ్గుతుంది, రుక్మిణికేమో చక్రి తగ్గుతాడు, చక్రికి తగనిది మరొకరికి తగదు ఈ అమ్మవారు, అమ్మవారికి తగని చక్రి మరొకరికి తగడు అని ఈ విధంగా షడన్వయం చేయవచ్చును అని శ్రీధరుల వారు వారి భాష్యంలో రాశారు. ఇలాంటి అర్థార్థాలు చాలా చాలా ఉన్నాయి. నాకైతే భువనమోహన్ శర్మ గారి పద్యాలను విన్న తర్వాత చాలా ఆనందంగా ఉన్నది, మనస్సు ఉల్లాసంగా ఉన్నది. ఒక ఏడాది క్రితం అనుకుంటాను నాగరాజు గారి అమ్మాయికి పెళ్లి తొందరగా కావాలని నేను రుక్మిణీ కళ్యాణం వారికి రికార్డ్ చేసి ఇచ్చాను అమ్మాయికి వినిపించమని. తమాషా ఏంటంటే నా గొంతు నాగరాజు గారికి తెలుసు, నేను 10 నిమిషాల కంటే ఎక్కువ వరుసగా మాట్లాడలేను, నాకు గ్యాప్ కావాలి. కానీ రుక్మిణీ కళ్యాణం గంట పైగా మరి ఆ రోజున కలిగినటువంటి ఉత్సాహంలో కంటిన్యూస్గా నేను అది చదవగలిగాను. అటువంటి మధురమైనటువంటి పద్యాలు, తర్వాత మధురమైనటువంటి సన్నివేశం కూడా. మా మిత్రుని కూతురుకు తొందరగా పెళ్లి కావాలి అనేటటువంటి ఉత్సుకతతో చేసినటువంటిది. మొత్తానికి ఇది చాలా అందమైనటువంటి సన్నివేశము. ఇలాగా అందరూ కూడా తరచుగా వాళ్ళ ఇళ్లలోనూ రుక్మిణీ కళ్యాణం, గజేంద్ర మోక్షం ఇట్లాంటివి భాగవతంలో ఉండేటటువంటి గొప్ప గొప్ప సన్నివేశాలను అన్నింటినీ కూడా చెప్పించుకుంటూ మన ప్రాచీన భారతీయ సంప్రదాయాలను నిలబెట్టుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ పెద్దలు నిర్వహిస్తే ఎప్పుడైనా నేను రుక్మిణీ కళ్యాణం చెప్పినప్పుడు వారు ఇప్పుడు చెప్పిన అమూల్యమైన అంశాలని ఉపయోగించుకుంటానని అది గమనించవలసిందిగా కోరుతూ శ్రీధర్ల వారి వ్యాఖ్యానం సంపాదించాను. 8వ స్కంధం చూస్తున్న సమయంలో ఈ మధ్యనే సంపాదించడం జరిగింది. వ్యాఖ్యానం సంపాదిస్తానని ఈరోజు ప్రయాణం చేసుకొచ్చాను. బడలిక ఉన్నది. పగలు ప్రయాణం చేస్తే కళ్ళు మూటలు వాటంతటా పడుతున్నాయి. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే గమనించవలసిందిగా కోరుతూ సెలవు.